Now, what are the decisions you have to take under production strategy? What is the first one? Second one, factory location. Third one, what is the difference between location and layout? ఒక్క నిమిషం చెప్తాను జాగ్రత్తగా. ఓఎం పేపర్ ఉందా మీకు? ఓఎంలో ఒక చిన్న టాపిక్ ఉంటుంది, చిన్న చాప్టరు, ఫ్యాక్టరీ లేఅవుట్ అని. ఫ్యాక్టరీ లేఅవుట్ అని చెప్పి అది గూడ్స్ ఎలా మూవ్ అవుతాయి కూడా కొన్ని ప్రాబ్లమ్స్, ప్యాటర్న్స్ చూపిస్తారు. గూడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మూవ్ అయితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుందని. సో అక్కడ రెఫరెన్స్ రాసుకోండి, రెఫర్ ఓఎం అని నోట్ చేయండి. అక్కడ ఫ్యాక్టరీ లేఅవుట్ దగ్గర ఒక చిన్న చాప్టరే ఉంది. స్టార్ట్ అయిందా అండి? ఓఎం స్టార్ట్ అయిందా మీకు? రైట్, నోట్ చేశారా? రైట్, వాట్ ఆర్ ద డెసిషన్స్? ఫస్ట్ ఒకసారి రిపీట్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటి? అసలు ఏ స్ట్రాటజీ ఫార్ములేట్ చేస్తున్నా? దీనికి కాస్త ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎప్పుడైనా స్పేర్ టైం దొరికితే మీకు, ఓకేనా? మొత్తం డెసిషన్స్ ఉన్నాయి కదండి, వీటన్నిటికీ ది బెస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ ఆన్ టుడే ఇండస్ట్రీలో టెస్లా మోటార్స్ వాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళు ఒక ది మెగ్నిఫిషెంట్ ఫ్యాక్టరీ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు యుఎస్లో, నెవాడా అనే ఏరియాలో. గీగా ఫ్యాక్టరీ అంటారు ఫ్యాక్టరీ పేరు, GIGA, గీగా బైట్స్ అంటారు కదా, మెమరీని మెజర్ చేయడానికి ది బెస్ట్ అని. మెగాబైట్స్ ఇట్లా ఉన్నాయి కదా, కిలోబైట్స్, మెగాబైట్స్, గీగాబైట్స్ అని. ఆ వర్డ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి టెస్లా మోటార్స్ ఇలాన్ మస్క్ ఫ్యాక్టరీ నేమ్ ఇలా పెట్టారు, గీగా ఫ్యాక్టరీ అని. రైట్, ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ ఆల్మోస్ట్ 162 acres అండి. అదొకసారి ఆ డిజైన్ నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేశారనుకోండి స్పేర్ టైంలో, ఇప్పుడు కాకుండా మొత్తం అసలు మెగ్నిఫిషెంట్ ఫ్యాక్టరీ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే CMA స్టూడెంట్స్కి అది అత్యవసరం. సో ప్లీజ్ ఫైండ్ సమ్ స్పేర్ టైమ్ టు రెఫర్ దట్ డీటెయిల్స్ రిగార్డింగ్ దట్ గీగా ఫ్యాక్టరీ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్? టెస్లా. కెపాసిటీ, లొకేషన్ వీటన్నిటికి ఉంటుంది. అంటే గీగా ఫ్యాక్టరీ అంటే వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉంటాయి కదండి టెస్లా మోటార్స్కి. యాపిల్కి టెస్లా మోటార్స్కి కామన్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ అంతా ఈ రెండు కంపెనీస్ ఎక్కడ పెడతారంటే చైనాలో ఉన్నాయి. ఈ మధ్య కదండి రీసెంట్గా యాపిల్ వాళ్ళు టాటా ఒక ఆర్గనైజేషన్ ఎక్వైర్ చేశారు కదా. ఫాక్స్కాన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, బెంగళూరు అవుట్స్కట్స్లో ఉంటుంది, ఫారిన్ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ యాపిల్ స్మార్ట్ ఫోన్స్ చేస్తారు. ఫాక్స్కాన్ అని అంటే యాపిల్ వాడు ఒకే ఒక పని చేస్తాడు, మిగతాదంతా అవుట్సోర్సింగ్కి ఇస్తాడు. రీసెర్చ్ ఒక్కటే చేస్తాడు వాడు. డివైస్ ఎలా ఉండాలో వాడు ఒక్కడు రీసెర్చ్ చేస్తాడు, అది ఎవరికి అవుట్సోర్సింగ్ ఇవ్వడు. మిగతా పనులని మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్, లాజిస్టిక్స్ మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు, అవుట్సోర్సింగ్. అందుకని వాడు ప్రతి సంవత్సరం యాపిల్ ఐఫోన్లో కొత్త వెర్షన్లో కొత్త ఫీచర్స్ తీసుకొస్తాడు. ఇయర్ మొత్తం వాడు రీసెర్చే చేస్తాడు, మ్యానుఫ్యాక్చరింగ్ వాడు చేయడండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ బయట వాళ్ళకి ఇచ్చేస్తాడు. వన్ సచ్ MNC ఈజ్ కాల్డ్ ఫాక్స్కాన్ అండి. ఇది ఇండియాలో ప్లేస్ చేశారు, ఫారిన్ కంపెనీ. టాటా వాడు గత 6 years నుంచి ట్రై చేస్తున్నాడు, యాపిల్ ఆర్గనైజేషన్కి అప్లికేషన్ పెట్టుకున్నాడు, మేము కొనుక్కుంటాం ఇవ్వండి అని. 6 years నుంచి కొన్ని టెస్టులు పెడతాడు యాపిల్ వాడు. డామినేషన్ ఎలా ఉంటుందంటే, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి నువ్వు ఓకే అంటున్నావు కదా, నీకు ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా నాకు ప్రూవ్ చేయమంటాడు. టాటా ఆర్గనైజేషన్ టుక్ ఆల్మోస్ట్ 5 to 6 years టు ప్రూవ్ టు యాపిల్ దట్ వీఆర్ ఎలిజిబుల్ ఆర్గనైజేషన్. అసలు ఫాక్స్కానే వేరే కంపెనీ, ఇండియన్ది కాదు కదండి అది. వాడు ఆల్రెడీ లైసెన్స్ తీసుకున్నాడు ఫాక్స్కాన్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ పనులు ఎవరు చేస్తా అని చెప్తున్నారు? టాటా వాడు ట్రై చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఇచ్చేశారు, 4 months బ్యాక్ పర్మిషన్ వచ్చింది. సో ఇండియన్ కంపెనీ యాపిల్ ఆర్గనైజేషన్కి ఫస్ట్ ఇండియన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, ఇది ఒక పెద్ద రికార్డ్ అండి ఇండియాకి. యాపిల్ వాళ్ళు అంత సామాన్యంగా లైసెన్స్లు ఇవ్వరు, ప్రతి డీటెయిల్ కరెక్ట్గా చేస్తేనే పర్మిషన్ ఇస్తారు. వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ కదండి అది. సో ఫాక్స్కాన్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎవరు ఎక్వైర్ చేస్తారు? టాటా గ్రూప్ వాళ్ళు ఎక్వైర్ చేస్తారు. ఎక్వైర్ చేసి ఏం చేస్తున్నారు? యాపిల్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్లో. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఐఫోన్ వర్షన్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు 15 తర్వాత నుంచి వర్షన్స్ వస్తాయి కదా, అవన్నీ ఇప్పుడు ఇండియాలో కూడా తయారవుతాయి. ఈ లాజిక్ జాగ్రత్తగా అర్థమైందా? పాయింట్ అర్థమైందా? సో ఇక్కడ చేస్తున్న పని ఏంటి? యాపిల్ వాళ్ళు చేస్తున్న పని ఏంటి? ఎక్సెప్ట్ R&D మిగతావన్నీ అవుట్సోర్సింగ్కి ఇచ్చేస్తారు. ఆర్గనైజ్ స్ట్రక్చర్స్ కొన్ని ఉన్నాయి కదండి, మనం చదువుతాం ఈ చాప్టర్లో, ఫంక్షనల్ స్ట్రక్చర్ ఎక్సెట్రా. దీని పేరు ఒకటి నోట్ చేయండి, మీకు సిలబస్లో లేదు, నెట్వర్క్ స్ట్రక్చర్ అంటారు. 5 functions ఆఫ్ మేనేజ్మెంట్ గుర్తున్నాయి కదా, ప్లానింగ్, ఆర్గనైజింగ్ ఉందా? ఆ సెకండ్ ఫంక్షన్ ఏంటి? ఆర్గనైజింగ్ కదా. డిజైనింగ్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ ఆర్గనైజింగ్ అనుకున్నాం కదా ఒక క్లాస్లో మనం. డిజైనింగ్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి?
3 లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటాయి కదా, టాప్ లెవెల్, మిడిల్ లెవెల్ ఎక్సెట్రా. ప్రతి లెవెల్లో ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఎలాంటి డివైసెస్ ఉండాలి, ఆ 3 లెవెల్స్లో ఇవన్నీ ప్లాన్ చేయడాన్ని ఏమంటాం, ఆర్గనైజింగ్ అంటారు. ఈ ఆర్గనైజింగ్ ఫంక్షన్ ఎవరు చేస్తూ ఉంటారు? ఈ ఆర్గనైజింగ్ ఫంక్షన్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ అని పిలుస్తాం. ఈ చాప్టర్లో డిస్కస్ చేద్దాం వాటిని. కొన్ని ఆర్గనైజేషన్స్ ఫంక్షనల్ స్ట్రక్చర్ వాడుతుంది, కొన్ని ఆర్గనైజేషన్ ఎస్బియు స్ట్రక్చర్ వాడుతుంది. యాపిల్ వాళ్ళు యూజ్ చేసే స్ట్రక్చర్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి వాడిది? నెట్వర్క్ స్ట్రక్చర్ అండి. నెట్వర్క్ అంటే ఏంటి? కేవలం 1 or 2 వర్క్స్ వాళ్ళు చేస్తారు, మిగతాదంతా అవుట్ సోర్సింగ్. ఆర్గనైజ్ స్ట్రక్చర్ పేరు ఏమని చెప్పాం? యాపిల్ వాళ్ళు యూజ్ చేసేది నెట్వర్క్ స్ట్రక్చర్. వాళ్ళు చేసే మెయిన్ పని ఏంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఒక్కటే వాళ్ళు చేసి మిగతా యాక్టివిటీస్ అన్ని వేరే కంపెనీస్కి ఏమి ఇచ్చేస్తారు? అవుట్ సోర్సింగ్కి ఇచ్చేస్తారు. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ కాల్డ్ నెట్వర్క్ స్ట్రక్చర్. ఇది మీకు సిలబస్లో లేదు, కానీ యాపిల్ ప్రస్తావన వచ్చింది కాబట్టి గుర్తు చేసి వదిలేస్తున్నాం. ఇక్కడ దాకా అర్థమైందా? సో ఆ ఫ్యాక్టరీ నేమ్ నోట్ చేసుకున్నారా? ఫ్యాక్టరీ నేమ్ ఏంటి? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా? యాపిల్ టెస్లా మోటార్స్ అంటే చైనాలో ఒక ఫ్యాక్టరీ ఉంది టెస్లా మోటార్స్కి. చైనాలో అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రయాణం ఎన్ని తయారు చేస్తారంటే 12 lakhs తయారు చేస్తారండి కెపాసిటీ, సింగిల్ ఫ్యాక్టరీ కెపాసిటీ. యూఎస్లో ఒరిజినల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, చైనాలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు టెస్లా మోటార్స్ వాళ్ళు. చైనాలో ఉండే ఫ్యాక్టరీ కెపాసిటీ ప్రయాణం 12 lakh యూనిట్స్ అండి. వాడికి తెలివితేటలు ఎక్కువ. ఇలాన్ మస్క్కి రీసెర్చ్ చేస్తున్నాడు, రోబోస్ని వాడుతున్నాడు, ప్రొడక్షన్ పెరిగిపోతుంది. అవన్నీ అమ్మాలంటే కస్టమర్స్ కావాలి కదండి. ఇండియా ఈజ్ ఎ బిగ్ మార్కెట్. ఇక్కడికి వద్దామని ట్రై చేస్తున్నాడు, యూనియన్ గవర్నమెంట్ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. చాలాసార్లు నరేంద్ర మోడీని మీట్ అయ్యాడు 2-3 times, ఇంకా తేలలేదు విషయం, కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్ పర్మిషన్ ఇచ్చారనుకోండి ఇండియాకు రావడానికి, ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే ఫారినర్స్కి ఇండియాలో బిజినెస్ పెట్టాలంటే స్ట్రైట్గా పెట్టకూడదు, ఇండియన్ కంపెనీతో జాయింట్ వెంచర్ రావాలి ఫస్ట్. ఇప్పుడు హుండై ఆర్గనైజేషన్ ఉంది కదండి, కార్ మ్యానుఫ్యాక్చరర్, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఇండియాకి వ్యాపారం పెట్టట్లేదు. హుండై వచ్చి కిర్లోస్కర్ మోటార్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది నార్త్ ఇండియాలో, వాళ్ళతో జాయింట్ వెంచర్ ఫామ్ చేసుకుంటే కిర్లోస్కర్ ప్లస్ హుండై కలిసి తయారు చేస్తున్నట్టు. యాక్చువల్గా తయారు చేసేది హుండైనే, యూజ్ చేసుకుంటారు ఇండియన్ ఆర్గనైజేషన్ నేమ్. అలా ఇండియాలోకి హుండై వచ్చింది. ఇప్పుడు అలాగే ఈలాన్ మస్క్ రావాలని ట్రై చేస్తున్నాడు. వాడు అవును వస్తాను అంటే ఎవరో ఒకరు హ్యాండ్ ఇస్తారు కదండి. ఈలాన్ మస్క్తో మనం కలిస్తే మనం కూడా గొప్పవాళ్ళు అవుతాం కదా. ఇండియన్ కంపెనీస్ రెడీగా ఉన్నాయి, కానీ టాటా మోటార్స్ మిగతా బిగ్ యూనిట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, అవి ఇంకెదగవు కదండి వాడు వస్తే ఇక్కడికి. అందుకని డొమెస్టిక్ కంపెనీస్, ఇండియన్ కంపెనీ సర్వైవల్ కాస్త దెబ్బతింటుందని యూనియన్ గవర్నమెంట్ టెస్లా మోటార్స్ని ఏం చేస్తుంది? పోస్ట్ పోన్ చేస్తూ వస్తుంది డెసిషన్. అట్లీస్ట్ కొంచెం ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు గత 4-5 years నుంచి. ఈ లాజిక్ జాగ్రత్తగా అర్థమైందా? సో ఇదంతా కదంతా ఎందుకు చెప్పుకున్నాం? ప్రొడక్షన్ స్ట్రాటజీ ఫార్ములేట్ చేయాలంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. ఆ డెసిషన్స్లో వన్ ఆఫ్ ద డెసిషన్ ఏంటి? ఫ్యాక్టరీ లొకేషన్ లేఅవుట్ గురించి ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ వైపు వెళ్ళాం. ఇక్కడ దాకా అర్థమైందా? ఆ డెసిషన్స్ అన్నీ గుర్తుంటాయా? 1 keyword గుర్తుపెట్టుకోండి లాస్ట్లో, వర్టికల్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ అర్థమైంది కదా అందరికీ? వర్టికల్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ అర్థమైందా? కెన్ యూ రిమైండ్ మీ వాట్ ఈస్ ద కాన్సెప్ట్? ఎగ్జాంపుల్ ఏదో చెప్పుకున్నాం, గుర్తుందా? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? రిలయన్స్ ఫ్రెష్ ఉంది కదండి సూపర్ మార్కెట్, వాళ్ళు వెజిటబుల్స్ అమ్ముతారా? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ thousands of acres కొనేసారు నార్త్ ఇండియాలో, వాళ్ళే సొంతగా వ్యవసాయం చేస్తున్నారు. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, బ్యాక్వర్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. వర్టికల్ ఇంటిగ్రేషన్లో వెనక్కి వెళ్ళి వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాం. మన ఫినిష్డ్ గుడ్ ఏంటి? నిన్నటి ఎగ్జాంపుల్లో లెదర్ షూ కదండి, లెదర్ షూకి వెనకాల కదా రా మెటీరియల్ ఉండేది, దాన్ని బ్యాక్వర్డ్ అంటారు. బ్యాక్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళి కొత్త వ్యాపారం పెట్టాం. మళ్ళీ వర్టికల్ ఇంటిగ్రేషన్లో మళ్ళీ ఫార్వర్డ్ అని ఒకటి ఉంటుంది. కొన్ని ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ గమనించారా? ఎక్స్క్లూజివ్ యాపిల్ స్టోర్ అని ఉంటుంది. యాపిల్ వాళ్ళు ఓనర్షిప్ వాళ్ళదే, వాళ్ళే రీటైల్ అవుట్లెట్ ఓపెన్ చేస్తారు. శాంసంగ్ వాళ్ళు కూడా కొన్ని షోరూమ్స్ ఉన్నాయి కదండి, కంపెనీ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ అని ఉంటుంది ముందు. అంటే ఇప్పుడు నాలాంటి వాడు ఒక లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు శాంసంగ్కి. నేను గుంటూరులో బ్రాడీపేటలో నేను ఒక శాంసంగ్ డివైసెస్ అమ్ముతానండి, నాకు వ్యాపారం పర్మిషన్ అడుగుతాను, నాకు లైసెన్స్ ఇస్తాడు వాడు, సో మనీ పే చేస్తే. అవి మామూలు అవుట్లెట్స్ అండి. శాంసంగ్ వాడు ఏం చేస్తాడు? నేను ఎవరికి లైసెన్స్ ఇవ్వను, నేనే వచ్చి గుంటూరులో నేను సొంతగా షోరూమ్ పెట్టుకుంటాను అనుకునే అవకాశం ఉందా? దాన్ని కంపెనీ ఓన్డ్ రీటైల్ స్టోర్స్ అంటారు. పదం ఏం వాడతాం అక్కడ? కంపెనీ ఓన్డ్ రీటైల్ స్టోర్స్. లేదు మనలాంటి వాళ్ళకి పర్మిషన్ ఇస్తే లైసెన్స్డ్ రీటైల్ అవుట్లెట్స్ అంటారు వాటిని. ఈ రెండింటికి తేడా అర్థమైందా? ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను తెలుసా? కంపెనీ వాడు వస్తువు తయారు చేసి శాంసంగ్ వాడు ఫోన్స్ కానీ ఎక్సెట్రా వాడే ఓన్ రీటైల్ అవుట్లెట్స్ పెట్టాడు అనుకోండి, దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫార్వర్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. డిస్ట్రిబ్యూషన్ వేరే వాడికి ఇవ్వట్లేదు,
వాడే సొంతగా ఆపరేట్ చేసుకుంటున్నాడు. అంటే వర్టికల్ ఇంటిగ్రేషన్లో 2 టైప్స్ ఉంటాయి. మనకి సిలబస్లో లేదు కాబట్టి దూరం వెళ్ళట్లేదు. ఎన్ని టైప్స్ ఉంటాయి? బ్యాక్వర్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్, ఫార్వర్డ్. బ్యాక్వర్డ్ అంటే మన ఫినిష్డ్ గూడ్కి ఏవైతే రా మెటీరియల్స్ అవసరం అవుతాయో ఆ వ్యాపారాలు స్టార్ట్ చేయడం. దానివల్ల ఏమవుతుంది? ఖర్చు తగ్గుతుంది అనుకున్నాను నిన్న. డిస్ట్రిబ్యూటర్ వేరే వాళ్ళు చేస్తున్నారు ఇప్పటిదాకా మన ప్రోడక్ట్స్ని. నేను ప్రోడక్ట్ తయారు చేస్తుంటే వేరే వాడు అమ్మి వాడు లాభం పొందుతున్నాడా? ఎగ్జాంపుల్ ఒకటి చెప్పమంటారు, చిన్న న్యూమరికల్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. రైట్, 100 రూపీస్ అనుకోండి ఎంఆర్పి ఒక వస్తువు, డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేసాం. మనం 100 ఫిక్స్ చేసుకున్నాం. ఈ 100లో మ్యానుఫ్యాక్చరర్ 75 కాస్ట్ పెట్టుకున్నాడు, 25 మార్జిన్ పెట్టుకున్నాడు. ఆ 100 రూపాయల వస్తువు ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఇంటర్మీడియరీస్కి వెళ్తుంది కదండి. డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్. వాడేం చేస్తాడు? 100 + 5 కలుపుతాడు. కస్టమర్కి ఎంత అమ్ముతున్నారు ఇప్పుడు వితౌట్ డిస్కౌంట్? 105. అంటే ఎక్స్ట్రా 5 రూపీస్ వాడు ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నాడు ఇంటర్మీడియరీస్. ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చింది, డబ్బులు ఉన్నాయి, వేరే వాడికి డిస్ట్రిబ్యూటింగ్ బిజినెస్ ఇవ్వడం ఎందుకు, మనమే పెట్టేద్దాం. డిస్ట్రిబ్యూటర్స్ కూడా మనమే. ఎలాగో కస్టమర్ అలవాటు పడిపోయాడు 105 కొనడానికి. ఇప్పుడు కంపెనీ వాడు ఏం చేస్తాడు? డిస్ట్రిబ్యూటర్స్ అంతా లైసెన్స్ క్యాన్సిల్ చేసి సొంతగా డిస్ట్రిబ్యూషన్ పెట్టేస్తారు. దాంట్లో వాడంటాడు 104 అంటాడు. కస్టమర్కి భలే ఆనందం. నిన్నటి దాకా 105 వస్తూ ఇప్పుడు 104కే వస్తుంది. సో డిస్ట్రిబ్యూటర్ బిజినెస్ కంటే ఓన్గా పెడితే ఆదాయం కదండి. వాడికి 1 రూపీ ఇచ్చినట్టుంది. ఆ వ్యాపారం మీకు కొత్త కదా, 4 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. మీరు 4 తీసుకొని కస్టమర్ మొహాన 1 రూపాయి పడేస్తున్నారు. అడ్వాంటేజే కాదా? అంటే ఫార్వర్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ ఎందుకు చేస్తాం ఇప్పుడు మనం? లాభం పెంచుకోవడానికి. బ్యాక్వర్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ ఎందుకు చేస్తాం? ఖర్చు తగ్గించుకోవడానికి. 2 డిఫరెన్సెస్ అర్థమయ్యాయా? దిస్ ఈస్ ద స్టోరీ రిగార్డింగ్ విచ్ కీవర్డ్ నౌ. ఎక్స్టెంట్ ఆఫ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. దాంట్లో 2 టైప్స్. నాలెడ్జ్ కోసం రాసుకోండి, మీకు సిలబస్లో లేదు. బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ అని రాసుకోండి చాలు. ఇండియన్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి నోట్ చేయండి, రిలయన్స్ ఫ్రెష్ అని. అగ్రికల్చర్ కూడా వాళ్ళే చేస్తున్నారు, ఫార్మింగ్ ల్యాండ్స్ కొనుక్కొని. బ్యాక్వర్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ అనదర్ ఎగ్జాంపుల్. బ్యాక్వర్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ అనదర్ ఎగ్జాంపుల్. రిలయన్స్ ఫ్రెష్, అగ్రికల్చర్ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ దాకా ప్రొడక్షన్ స్ట్రాటజీ గురించి కాస్త అవగాహన వచ్చిందా? ఆ లిస్ట్ ఆఫ్ డెసిషన్స్ ఒకసారి క్విక్గా మైండ్లో రివైజ్ చేయండి. రైట్, ఒకసారి రివైజ్ చేయగలిగారా? రైట్, నెక్స్ట్ పాయింట్కి రండి. ప్రొడక్షన్ స్ట్రాటజీలో నెక్స్ట్ వన్ చూడండి. లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ అని ఒక వర్డ్ ఇచ్చారా? ప్లీజ్ హైలైట్ దట్ వర్డ్. ప్రొడక్షన్ సిస్టమ్ అంటే ఏం చెప్పుకున్నాను నేను క్లాస్లో? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యాక్టరీ కదండి. ఫ్యాక్టరీ రిలేటెడ్ డెసిషన్స్ ఎన్ని తీసుకోవాలో ఫస్ట్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఇప్పుడు సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ పాయింట్లో ఏవైతే డెసిషన్స్ మనం మాట్లాడుకున్నామో అవన్నీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటాయట. ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ సైట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఫ్యాక్టరీ లేఅవుట్ కూడా డిజైన్ చేసేసారు. 3 నెలల తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీ లొకేషన్ మారుస్తా అంటే కుదురుతుందా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టేశామా? వీటిని ఏమంటారంటే వేరే మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్లో ఇర్రివర్సిబుల్ డెసిషన్స్ అంటారు. ఒకసారి డెసిషన్ తీసుకుంటే వెంటనే మార్చడానికి కుదరదండి. వీటిని ఏమని పిలుస్తాం? ఇర్రివర్సిబుల్ డెసిషన్స్. నోట్ చేయండి అక్కడ, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ దగ్గర నోట్ చేయండి, ఇర్రివర్సిబుల్ డెసిషన్స్. లాంగ్ లాస్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీనింగ్ అర్థమైందా? ఏ డెసిషన్స్ పైన మనం డిస్కస్ చేసినవన్నీ ఇర్రివర్సిబుల్ డెసిషన్స్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇఫ్ ఒకసారి అడ్మిషన్ ఆర్ ఎన్రోల్మెంట్ తీసుకుంటారు కదండి సిఏ ఆర్ సిఎంఏ కోర్స్కి. ఎవ్రీ కోర్స్ ఈజ్ ఆఫ్ సర్టన్ డ్యూరేషన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ అయితే కొన్ని ఇయర్స్ ఉంటుంది, సిఎంఏ అయితే 2.5 to 3.5 years అట్లా ఉంటుంది కదండి. కోర్స్లోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇంట్లో ఒక డెసిషన్ తీసుకున్నాక మీరు మీ పేరెంట్స్ వెంటనే డెసిషన్ మార్చుకునే అవకాశం ఉందా? మార్చుకోవచ్చు, కానీ టైం వేస్ట్ అవుతుంది. ఒక్కసారి ఒక డెసిషన్ తీసుకున్నాక సిఎంఏ కోర్స్ అంటే ఏంటి మీనింగ్ అంటే ఇర్రివర్సిబుల్ లాజిక్లో ఆలోచిస్తే
నెక్స్ట్ 3 years ఆఫ్ యువర్ లైఫ్ ఒక దగ్గర లాక్ చేసినట్టు. మీరు సిఏ కోర్సులోకి ఎంటర్ అవుతున్నారా, 4 to 4.5 years డిపెండింగ్ ఆన్ న్యూ స్కీమ్. అది మీ లైఫ్లో బ్లాక్ అయినట్టే కదా ఆ పీరియడ్, ఆ కోర్స్ కోసం. వెదర్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్, యువర్ నెక్స్ట్ 3 to 5 years వర్ బ్లాక్డ్. అంటే ఆ డెసిషన్స్ ఏంటి? ఇర్రివర్సిబుల్. ఇది ఇంకొక రీజన్ మీరు ఎందుకు త్వరగా చదవాలని. నచ్చకపోతే డిస్కంటిన్యూ చేస్తాం కోర్స్, అది సింపుల్ డెసిషన్ అండి. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ కోర్స్ ఆర్ సర్టిఫికేట్ ఆర్ రెమ్యూనరేషన్. ఆ ఇయర్స్ వేస్ట్ అవుతాయి కదా మనకి. అంటే ఒక డెసిషన్ తీసుకుంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది మీ మీద. అందుకని సిఏ సెమీ క్వాలిఫైడ్ అయిపోయి ఆర్టికల్స్ అయిపోతుంది కదండి ఓల్డ్ సిలబస్ ప్రకారం. ఫైనల్ ఒకవేళ ఒక పట్టాన అవ్వకపోయినా కూడా ఎందుకు కంటిన్యూ చేస్తూ ఉంటారు వాళ్ళు, ఆల్రెడీ బ్లాక్ అయిపోయారు అక్కడ. ఒక 4-5 years సిఏలో ఉండి అప్పటికి ఫైనల్ అవ్వలేదంటే ఇప్పుడు వెంటనే కోర్స్ మార్చడానికి మనసు ఒప్పుకోదు. ఆల్రెడీ 5 years ఇన్వెస్ట్ చేస్తాం ఇక్కడ. ఇదే ఒక చోట చదివాం గుర్తుందా, స్ట్రాటజిక్ డెసిషన్స్ దగ్గర, బయాసెస్ దగ్గర, ఎస్కలేటింగ్ కమిట్మెంట్. ఆల్రెడీ 5 ఏళ్ళు ఉన్నారు సిఏలో, ఫైనల్ అవ్వట్లేదు. ఇంకొకసారి చూద్దాం 5.5 years, ఇంకొక సంవత్సరం చూద్దాం అవుతుందేమో, 6 years, లేదా ఇంకొక సంవత్సరం, లాస్ట్ అటెంప్ట్ 7. ఇలా కొంతమంది లైఫ్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. బికాస్ దీస్ ఆర్ ఇర్రివర్సిబుల్ డెసిషన్స్, దే హ్యావ్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. లాజిక్ అర్థమైందా? సో సెకండ్ కీవర్డ్ ఏం గుర్తుపెట్టుకోవాలి ప్రొడక్షన్ స్ట్రాటజీలో? ఎవ్రీ ప్రొడక్షన్ స్ట్రాటజీ డెసిషన్ విల్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్ఫ్లుయెన్స్. హైలైట్ చేశారు ఆ వర్డ్ని, రైట్. ఇప్పుడు దాకా ఏం డిస్కస్ చేసాం ప్రొడక్షన్ స్ట్రాటజీలో? వర్డ్స్ ఒకసారి గుర్తు చేయగలరా? ఫస్ట్ వన్ ఏంటి? డిగ్రీ ఆఫ్ ఆటోమేషన్. లాస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ ఏంటి? ఇక్కడ దాకా అర్థమైందా? రైట్. థర్డ్ పాయింట్లోకి రండి ఒకసారి. అక్కడ మళ్ళీ వర్టికల్ ఇంటిగ్రేషన్ అనే పదం ఏమైనా యూజ్ చేశారా? యూజ్ చేశారా? మళ్ళీ వర్డ్ యూజ్ చేశారా థర్డ్ పాయింట్లో? ఫోర్త్ పాయింట్లో, ఫోర్త్ వన్. ప్లీజ్ హైలైట్ దట్ వర్డ్. లెవెల్ ఆఫ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. లెవెల్ ఆఫ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు వర్టికల్ ఇంటిగ్రేషన్ ఎన్ని టైప్స్ అనుకున్నాం? ఏంటవి? బ్యాక్వర్డ్ వర్టికల్ అండ్ ఫార్వర్డ్ అనుకున్నామా? ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ని ఎక్స్టెండ్ చేద్దామా? ఒరిజినల్ ఎగ్జాంపుల్ ఏంటి మనకు వర్టికల్ ఇంటిగ్రేషన్లో తీసుకుంది? షూ మ్యానుఫ్యాక్చరింగ్ కదా. దానికి రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు కదా మీరు. షూ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే రా మెటీరియల్ ఎంత అవసరమో ఫ్యాక్టరీలో ప్లాంట్ అండ్ మెషినరీ కూడా అంతే అవసరం కదా. ఫిక్స్డ్ అసెట్స్ అవసరం కదా. ఆ ఫిక్స్డ్ అసెట్స్ కూడా మీరు ఒక దగ్గర కొన్నారు కదా, బాగా డబ్బులు ఎక్కువైపోయాయి మీ దగ్గర. ఈసారి ఆ ఫిక్స్డ్ అసెట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. ఇంకొక లెవెల్కి వెళ్ళారు వెనక్కి. 2 steps బ్యాక్వర్డ్ వెళ్ళారా లేదా? ఫస్ట్ స్టెప్ బ్యాక్వర్డ్ ఏంటి? రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐడియా వచ్చింది, స్టార్ట్ చేసేసారు. ఇలా రిలయన్స్ వాళ్ళు గొప్ప వాళ్ళందరూ చేస్తారండి. కంప్లీట్ సైకిల్ని డామినేట్ చేసేస్తారు వాళ్ళు లాస్ట్కి, డబ్బులు ఉన్న వాళ్ళు. అందుకే రిచ్ బికమ్స్ ఈవెన్ రిచర్ అంటారు. లాజిక్ అర్థమైంది? ₹1 సంపాదించడం తెలిసిన వాడికి ₹2 సంపాదించడం చాలా ఈజీ. మొదటి రూపాయే చాలా కష్టం. ఎకనామిక్స్ వైపు నుంచి మాట్లాడితే ఒక సింపుల్ స్టేట్మెంట్ ఉంటుంది, మనీ బిగెట్స్ మనీ అని ఉంటుంది. డబ్బు ₹1 సంపాదిస్తేనే ₹2 సంపాదించాలో తెలుస్తుంది. ఆ మొదటి రూపాయే కష్టం. ఈ లాజిక్ జాగ్రత్తగా అర్థమైందా? ఇప్పుడు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో సెకండ్ స్టెప్ వెనక్కి వెళ్ళడం అంటే ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే వాడతారో, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ షూలో ఫిక్స్డ్ అసెట్స్ వాడతారు కదా, ఆ ఫిక్స్డ్ అసెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు రెండో వ్యాపారం స్టార్ట్ చేసారు కదా బ్యాక్వర్డ్. దట్ ఈస్ కాల్డ్ లెవెల్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. ఆ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. ఇందాక ప్లేస్కి వెళ్ళి, ఇందాక రా మెటీరియల్ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఉందా, దాని వెనకాల ఒక ప్లేస్ ఉంటే మెటీరియల్, అక్కడికి వెళ్ళి ఒక బ్యాక్వర్డ్ యారో మార్క్ వేయండి. అదృష్టవశాత్తు ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక బ్యాక్వర్డ్ యారో మార్క్ రాసి ఏం చేస్తారు ఈసారి? ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ప్లాంట్ అండ్ మెషినరీ P&M మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అని నోట్ చేయండి. స్క్రీన్ మీద ఏమైనా నోట్ చేయమంటారు దాన్ని ఒకసారి? అవసరమా? ఇప్పుడు లెవెల్స్ ఆఫ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు దాకా ఏం చదివాం ప్రొడక్షన్ స్ట్రాటజీలో? ఫస్ట్ వన్ ఆ సిరీస్ ఆఫ్ డెసిషన్స్ అయ్యి, సెకండ్ వన్ ఏం చదివాను? ఆ డెసిషన్స్ అన్నిటికీ ఏ ఇంపాక్ట్ ఉంటుంది, షార్ట్ టర్మా లాంగ్ టర్మా?
వాట్ డూ మీన్ బై లాంగ్ టర్మ్? దోస్ డెసిషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇర్రివర్సిబుల్ డెసిషన్స్. తర్వాత ఏ వర్డ్ గుర్తు చేస్తున్నాం? లెవెల్స్ ఆఫ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. లెవెల్స్ అంటే ఏంటి? వెనకాల ఎన్ని వ్యాపారాలు ఉంటే అన్ని వ్యాపారాలు. ఎలాగో ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మాస్టర్ మైండ్స్ వాళ్ళు బ్యాక్వర్డ్ యూస్ చేస్తారు. ఈ మెటీరియల్ పబ్లిషింగ్ ఉంది కదండి, ఒకప్పుడు బయట వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఇచ్చేవాళ్ళు, మరి ఎక్కువ కావాలంటే. ఇప్పుడు సొంతగా పబ్లిషింగ్ ప్రెస్ పెట్టుకోవచ్చు, పెట్టుకున్నారని విన్నాను. అంటే సౌమ్యంగా మాట్లాడాలి కదా, వెళ్ళి నేను చూడలేదు కాబట్టి పబ్లిషింగ్ హౌస్ని కన్ఫర్మ్గా చెప్పలేను. పెట్టారని విన్నాను. ఎందుకు పెట్టుంటారు? బయట వాడి దగ్గర మెటీరియల్స్ పబ్లిష్ చేస్తే వాడికి C+P రూపీస్ కట్టాలా. సో టు సేవ్ దట్ P రూపీస్ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. ఇంక వరుసగా లాజిక్స్ అర్థమైందా? ఫ్యూచర్లో అంటే అలా జరుగుతుందని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, జస్ట్ న్యూట్రల్గా మాట్లాడు. ఇన్ ఫ్యూచర్ CMA క్వాలిఫై అయిపోతారా? మీరు ఉద్యోగానికి వెళ్ళాలా? మీరు ఉద్యోగానికి వెళ్ళి ఆఫీసులు కూడా వీళ్ళే పెట్టేశారు అనుకోండి. అందుకని చెప్తున్నాను సరదాగా, జరగదు బట్ సరదాగా. అప్పుడు అదేమవుతుంది? ఫార్వర్డ్కి వెళ్ళే అవకాశం ఉంది కదండి, విచ్ ఈస్ ఎ క్వైట్ లెంతీ టాస్క్. నా ఇక్కడ దాకా ప్రొడక్షన్ స్ట్రాటజీ అర్థమైందా? రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్కి రండి. ఇంకొక పదం ఉంది, ఇంకా దాని గురించి ఇమాజిన్ చేయడం అలవాటు ఇప్పుడు స్టూడెంట్ పని. వీళ్ళు పెట్టేస్తే ఏమవుతుంది, పెడతారా లేదని మనకెందుకు. రైట్, రైట్. కెన్ యూ రిమైండ్ మీ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డెప్లాయ్మెంట్? డెప్లాయ్మెంట్ అంటే ఇంగ్లీష్ వర్డ్ మీనింగ్ ఏంటి? ఓసారి చదవండి. ఫోర్త్ లైన్లో ఇచ్చారు, సెకండ్ పాయింట్లో, ఫోర్త్ పారాగ్రాఫ్లో. డెప్లాయ్మెంట్ ఆఫ్ ఫిజికల్ రీసోర్సెస్. రీసోర్సెస్ అంటే ఏమనుకున్నాం? కలెక్షన్ ఆఫ్ సోన్స్ అసెట్స్ కదా. అసెట్స్ని బిజినెస్లో యూజ్ చేస్తామా? ఆ యూజ్ చేయడాన్ని డెప్లాయ్మెంట్ అంటారు. డెప్లాయ్మెంట్ మీన్స్ యూసేజ్ ఆఫ్ రీసోర్సెస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పసెస్. డెప్లాయ్మెంట్ మీన్స్ యూసేజ్ ఆఫ్ ఫిజికల్ రీసోర్సెస్ ఆర్ అసెట్స్. లాస్ట్లో ఇంకొక వర్డ్ ఇచ్చారు చూడండి, రిలేషన్షిప్ విత్ సప్లయర్స్ అని. అవసరమా హెల్దీ రిలేషన్షిప్స్? మోర్ క్వాలిటేటివ్ రా మెటీరియల్స్ కావాలి, లెస్ రా మెటీరియల్ ప్రైస్కి. అందుకని వాళ్ళతో ఏం మెయింటైన్ చేస్తాం? హెల్దీ రిలేషన్షిప్స్ ఉండాలి. లాస్ట్ వన్ రాయండి, దీనికి కూడా స్ట్రాటజీస్ వేస్తారు. హ్యావింగ్ హెల్దీ రిలేషన్షిప్ విత్ సప్లయర్స్ ఫర్ 2 పర్పసెస్. బ్రాకెట్లు నోట్ చేయండి. మోర్ క్వాలిటీ అండ్ లెస్ ప్రైస్ కావాలి. ఫోర్త్ పాయింట్లు ఇప్పటిదాకా హైలైట్ చేసిన వర్డ్స్ ఏంటి? ఫస్ట్ వన్ లెవెల్ ఆఫ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. తర్వాత ఏమన్నాం? డెప్లాయ్మెంట్ ఆఫ్ ఫిజికల్ రీసోర్సెస్ కాల్డ్ అసెట్స్. ఎలాంటి మెషినరీ వాడాలో నిర్ణయం తీసుకోవాలి. లాస్ట్ వన్ ఏంటి? యూ హ్యావ్ టు మెయింటైన్ హెల్దీ రిలేషన్షిప్ విత్ సప్లయర్స్ ఫర్ 2 పర్పసెస్. వాట్ ఆర్ దోస్ 2 పర్పసెస్? క్వాలిటేటివ్ రా మెటీరియల్ ఎట్ రీజనబుల్ ప్రైస్. ఇక్కడ దాకా గుర్తుందా? రైట్, నెక్స్ట్ వన్ చూడండి, ఇంకొక వర్డ్ వాడాడు ఫోర్త్ పాయింట్. ఫస్ట్ వన్ చదవండి. హౌ ఇట్ డీల్స్ విత్ హౌ అండ్ వేర్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ షుడ్ బి మ్యానుఫ్యాక్చర్డ్ అన్నాడు. హౌ అనే వర్డ్కి అర్థం ఏంటంటే వర్క్ సిస్టమ్స్. ఫస్ట్ పాయింట్లో డిస్కస్ చేసాం. ఎలా పని చేయాలని డీటెయిల్డ్గా ప్లాన్ రాస్తామా? హౌ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? వర్క్ సిస్టమ్స్ ఆర్ SOPs. వేర్ అనేది చెప్పక్కర్లేదు, లొకేషన్. ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతాను SMలో. వై ఫార్ములేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్? ప్లాన్లు ఎందుకు వేస్తాం? టు అచీవ్ ఆబ్జెక్టివ్స్ అనుకున్నామా? హౌ మెనీ స్ట్రాటజిక్ లెవెల్స్ ఆర్ దేర్? ఫస్ట్ వన్ ఏంటి? అక్కడ ఒక నిమిషం ఆగండి. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ ఎందుకు వేస్తాం? కార్పొరేట్ లెవెల్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి. స్ట్రాటజీ ఎందుకు ఫార్ములేట్ చేస్తాం? టార్గెట్స్ని అచీవ్ చేయడానికి కదా. ఆ సెన్స్ అప్లై చేయండి 3 స్ట్రాటజిక్ లెవెల్స్కి. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ ఎందుకు వేస్తాం? కార్పొరేట్ లెవెల్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి. కార్పొరేట్ లెవెల్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి. తర్వాత లాజిక్ అప్లై చేయండి. బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ ఎందుకు వేస్తున్నాం? బిజినెస్ లెవెల్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి. ఆ తర్వాత ఆ లాజిక్ డిపార్ట్మెంట్కి అప్లై చేయండి, ఫంక్షన్కి. ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్, ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ స్ట్రాటజీ. ఎందుకు వేస్తాం? టు అచీవ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదండి, టార్గెట్స్, అది అచీవ్ చేయండి. ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇది చదవండి ఒకసారి. థర్డ్ పాయింట్ ఒకసారి చదవండి.
థర్డ్ పాయింట్లో వర్డ్ కనపడిందా, టు అచీవ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ స్ట్రాటజీ వేస్తా. అక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక కపుల్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, యూజువల్గా మేనేజ్మెంట్ సబ్జెక్టులు ఇవి వాడుతూ ఉంటారండి, ప్లాన్స్ అండ్ పాలసీస్ అని. వాట్ ఆర్ ద టూ వర్డ్స్? ప్లాన్స్ అండ్ పాలసీస్. ప్లాన్స్ అంటే ఏంటి? డెసిషన్ మేకింగ్ ఆర్ స్ట్రాటజీ కదండి. ఇప్పుడు పాలసీ అంటే ఏంటో క్విక్ మీనింగ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ప్లానింగ్ ఆర్ స్ట్రాటజీ అంటే డెసిషన్ మేకింగ్ కదా. ఒక డెసిషన్ తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవుతారు మీరు. ఆ రూల్స్ను వైలేట్ చేయకుండా డెసిషన్ తీసుకోవాలి కదండి. ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రా మెటీరియల్ కొనాలి సప్లయర్ దగ్గర. ఏ ఇన్స్టెంట్ తీసుకుంటున్నావు? రా మెటీరియల్ కొనాలి, ఎవరి దగ్గర కొంటున్నావు? సప్లయర్ దగ్గర. ఎలాంటి సప్లయర్ దగ్గర రా మెటీరియల్ కొనాలి? మీరు అనుకున్న క్వాలిటీ కావాలి కదా. టాప్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? బ్రాండ్ ఇమేజ్ కావాలి కదా ఆర్గనైజేషన్కి. ఆర్గనైజేషన్కి బ్రాండ్ ఇమేజ్ ఉండాలంటే ప్రోడక్ట్ బాగుండాలి. ప్రోడక్ట్ బాగుండాలంటే ఏం బాగుండాలి? క్వాలిటేటివ్ రా మెటీరియల్స్ ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటేటివ్ రా మెటీరియల్ కొనాలి అనేది మీ పాలసీ అండి. ఎవరి దగ్గర కొంటారనేది మీ స్ట్రాటజీ. లాజిక్ జాగ్రత్తగా అర్థమవుతుందా? దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ వర్డ్స్ కాల్డ్ ప్లాన్ ఆర్ స్ట్రాటజీ ఆర్ డెసిషన్ మేకింగ్ అండ్ పాలసీస్. లాజిక్ జాగ్రత్తగా అర్థమైందా? పాయింట్ అర్థమైందా? క్వాలిటేటివ్ రా మెటీరియల్ కొనాలి అనేది కంపెనీ యొక్క పాలసీ. ఎవరి దగ్గర కొనాలి, ఎంత రేటు కొనాలి అనేది స్ట్రాటజీ అవుతుంది. అంటే పాలసీస్ని వైలేట్ చేయకుండా ప్లాన్లు వేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ చూడండి, ఎవ్రీ కీవర్డ్ అర్థం చేసుకొని ఎగ్జామ్కి వెళ్దామని పాలసీ ఉంటుందా? అలా చదువుతారు వాళ్ళు. కొంతమంది చూడండి, ఓన్లీ ఏ కేటగిరీ క్వశ్చన్స్, వాళ్ళ పాలసీస్ అవి. జస్ట్ పాస్ అయితే చాలు, మాకు ఎక్కువ మార్కులు వచ్చినా జస్ట్ పాస్ అయినా ఒకటే కదా, సర్టిఫికేట్ ఒకటే కదా. స్వరూప్ సార్ కూడా చెప్పారు కదా, ఇంటర్వ్యూలో కదా స్టఫ్ ప్రూవ్ చేసుకోవాలి మనం, ఇక్కడ ఎందుకు అనవసరంగా కష్టపడడం అని కొంతమంది లేజీ రూట్స్ వెతుక్కునే అవకాశం ఉందా? సో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క పాలసీ ఉంటుంది. లాజిక్ అర్థమైందా? సో ప్లాన్ వేసేటప్పుడు ఏం వైలేట్ చేయకూడదు, మనం పాలసీస్ని వైలేట్ చేయకూడదు. ప్లీజ్ నోట్ దట్ ఎక్స్ప్లెనేషన్. పాలసీస్ ఆర్ సర్టన్ రూల్స్. Policies are defined as certain rules. Policies are defined as certain rules which an organization should follow. Policies are a set of rules which an organization should follow while preparing. Policies are defined as set of rules which an organization should follow while formulating strategies. While formulating strategies or plans. ఇక్కడ దాకా లాజిక్ అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ కోర్స్ చాలామంది ఎందుకు జాయిన్ అవుతారు? ఒకటి, నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, తెలిసిన రీజనే. అది కాకుండా ఇంకొన్ని రీజన్స్ చెప్పండి. మనీ మేకింగ్ కదా. ఇప్పుడు బీటెక్ చేరినా మనీ వస్తుంది కదా, ఏ కోర్స్ చేరినా మనీ వస్తుంది కదా. ఏ కోర్స్ చేరినా మనీ వస్తుంది కదా. ఈ కోర్స్ ఎందుకు చూస్ చేసుకుంటారు? మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఏదో ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని కదా డెసిషన్స్ తీసుకుంటారు. ఆ పాలసీస్ ఏంటని అడుగుతున్నాను. ఒక లాజిక్ చెప్తున్నారు చూడండి. ఒక స్టూడెంట్ చెప్తున్నారు, వై దే హ్యావ్ చూజన్ దిస్ సిఏ ఆర్ సిఎంఏ కోర్స్ అంటే, ఈ కోర్స్కి ఒక రికగ్నిషన్ ఉంది కదండి ఇండస్ట్రీలో. వెన్ కంపేర్డ్ టు బీటెక్ ఆర్ సమ్ అదర్ కోర్సెస్, ఈ కోర్స్కు ఉండే రికగ్నిషన్ మాకు అవసరం. ఇన్ అడిషన్ టు ద రెమ్యూనరేషన్ ఏమో ఆలోచిస్తున్నారు వాళ్ళు, కోర్స్కు ఉండే ప్లేస్మెంట్ ఆలోచిస్తున్నారు, వాల్యూ ఇన్ ద ఇండస్ట్రీ. అందుకని డెసిషన్. దట్ ఈజ్ యువర్ పాలసీ అండి. నేను చదివే ఏ కోర్స్ చదివినా డబ్బులు వస్తాయి, కానీ నేను చదివే కోర్స్కి, నేను చేసే ఉద్యోగానికి ఒక వాల్యూ ఉండాలనుకుంటున్నారా? ఆ వాల్యూ ఆర్ బ్రాండ్ ఇమేజ్ కావాలని కొంతమంది ఈ కోర్స్కి వస్తారు. దట్ ఈస్ వాల్యూ ఈజ్ కాల్డ్ పాలసీ. రెమ్యూనరేషన్ ఈజ్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం, సిఎంఏకి రావడం అనేది స్ట్రాటజీ. మీరు ఈ లాజిక్ జాగ్రత్తగా ఫాలో అవుతున్నారా? రైట్. హ్యావ్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్డ్స్ నో ప్లాన్స్ అండ్ పాలసీస్? ఇదంతా ఇక్కడ ఎందుకు చదువుతున్నాం మనం? ఏ స్ట్రాటజీలో ఉన్నాం ఇప్పుడు మనం? చాప్టర్ నెంబర్ 3 ప్రొడక్షన్ స్ట్రాటజీలో ఉన్నాం. అక్కడ వర్డ్స్ ఏం పరిచయం చేసాం? సిరీస్ ఆఫ్ డెసిషన్స్, ఫస్ట్ లాజిక్, అది తీసి పక్కన పెట్టేసేయండి. తర్వాత పాయింట్ ఎక్కడికి వచ్చాం? ఏ డెసిషన్ తీసుకున్నా ఎలా ఉంటుంది మీకు ఇక్కడ? లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందా? అది అయిపోయిందా? తర్వాత ఇంకొక వర్డ్ పరిచయం చేస్తున్నాం, లెవెల్స్ ఆఫ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. ప్రొడక్షన్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలంటే రీసోర్సెస్ వాడాలా? డిప్లాయ్మెంట్ ఆఫ్ రీసోర్సెస్ యూజ్ చేస్తున్నాం వర్డ్. లాజిక్ అర్థమవుతుందా? వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లాన్ అండ్ పాలసీ? మీ పాలసీస్ని వైలేట్ చేయకుండా ప్లాన్స్ తయారు చేయండి. ఈ లాజిక్ జాగ్రత్తగా అర్థమవుతున్న పాయింట్ అర్థమైందా? డిఫరెన్స్ బిట్వీన్ ప్లాన్స్ అండ్ పాలసీస్. రైట్. నౌ కమ్ టు ద నెక్స్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నోన్ యాజ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. కాస్త హైలైట్ చేయండి, ఇది కాస్త జాగ్రత్తగా వినాలి. వాట్ ఈస్ ద నెక్స్ట్ లిటిల్ టాపిక్ ప్రొడక్షన్ స్ట్రాటజీలో?
ఈ కాన్సెప్ట్స్ అన్ని సిఎంఏ వాడు ఏం చేస్తా అంటే, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ సిఎంఏ అండి? సిఏ వాడు ఏదైనా టాపిక్ చెప్తే నీట్గా ఇచ్చేస్తాడు అక్కడ ఎక్స్ప్లెనేషన్. సిఎంఏ స్టూడెంట్స్ ఇంటెలిజెంట్ కాబోలేమో, వాడు ఎలా ప్రపోజ్ చేస్తాడు టాపిక్స్, టైటిల్ చెప్పి వదిలేస్తాడండి వాడు. మిగతాది మీరు చూసుకోండి గొడవ అంతా అంటారు. ఓకేనా? అదే సిఏ ఇంటర్ సిలబస్లో ఇప్పుడు ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ డెఫినేషన్ నీట్గా ఇచ్చేస్తున్నాడు, మీకు ఒక్క పదం వాడేస్తాడు ఇంటెలిజెంట్స్ కాబట్టి. రైట్, నౌ ప్లీజ్ లుక్ ఎట్ ది క్విక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ పిఎల్సి కాన్సెప్ట్. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఇన్ షార్ట్ ఎలా పిలుస్తాం? పిఎల్సి. దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది, కాస్త జాగ్రత్తగా వినండి నెక్స్ట్ 5 minutes. ఒక చిన్న గ్రాఫ్ డ్రా చేస్తాం, 2 dimensional గ్రాఫ్. ఒకసారి చూడండి. రైట్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. వై యాక్సిస్లో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్లో ఈ డయాగ్రామ్ స్పేస్ ఉన్న చోట క్విక్గా నోట్ చేయండి, యాక్సిస్ వరకు నోట్ చేయండి. రైట్, ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం? పిఎల్సి. పిఎల్సి కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. 2 dimensional గ్రాఫ్ డ్రా చేయాలి పిఎల్సి కాన్సెప్ట్లో. వై యాక్సిస్ ఏం తీసుకున్నాం? సేల్స్. ఎక్స్ యాక్సిస్లో ఏం తీసుకున్నాం? టైం. ఇప్పుడు ఈ పిఎల్సిలో 4 stages ఉంటాయండి. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 4 stages ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ స్టేజ్ 1, S1 అని రాస్తున్నాను గుర్తుపెట్టుకోవడానికి. స్టేజ్ నేమ్ వచ్చి ఇంట్రడక్షన్ అని రాయండి, మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. There are 4 stages in a product life cycle. First stage name ఏం చెప్తున్నా? ఇంట్రడక్షన్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్, మనకు అర్థం కావడానికి S1 S2 అంటున్నా, S1 S2 మనకు అర్థం కావడానికి. సెకండ్ స్టేజ్ నేమ్ గ్రోత్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ మెచ్యూరిటీ స్టేజ్. And the last one is called as a decline stage. How many stages are there in product life cycle? 4 stages. First stage name em pettam, second one growth, maturity, and the last one decline. ఇప్పుడు జాగ్రత్తగా టైటిల్ ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చదవండి. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ప్రతి ప్రోడక్ట్కి జర్నీ ఒకటి ఉంటుందట. ప్రతి ప్రోడక్ట్కి ఒక జర్నీ ఉంటుంది. మనకు ఒక ఆయుష్ ఉన్నట్టే ప్రతి ప్రోడక్ట్కి ఒక ఆయుష్ ఉంటుంది, ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. ఎగ్జాంపుల్, ప్రతి ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ తీసుకున్నారు అనుకోండి మీరు. స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు గ్రోత్ స్టేజ్లో ఉన్నాయి. హెవీ సేల్స్, పీపుల్ రికగ్నైజ్ చేశారు వాటి అవసరం. యాజ్ ఆన్ టుడే చూసినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదండి, ఎక్కువ మాట్లాడుతున్నాం వాటి గురించి, మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి వచ్చేస్తున్నాయని. పెద్ద ఏం కొనట్లేదు, ఇంకా రోడ్లో కనపడుతున్నాయి అంతే. ఇండస్ట్రీ నంబర్స్ తీసుకుంటే 4% 100 వెహికల్స్ కొంటూ ఉంటే ఇయర్లో మనం 4 ఇండియన్స్ మాత్రమే అవుట్ ఆఫ్ 100 ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్ చేస్తున్నారు. మిగతా 96 పెట్రోల్ డీజిల్ వెహికల్సే కొంటూ ఉన్నారు. కానీ వాడకం పదం ఎలా వినపడుతుందండి? యాజ్ ఇఫ్ వచ్చేసినట్టుగా కనపడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో మీరు పేపర్లో చూసుంటారు, బజింగ్ వర్డ్స్ అంటారు. ఎక్కువ మాట్లాడుతుంటాం, అంతేం జరగట్లేదు ఇక్కడ. లాజిక్ జాగ్రత్తగా అర్థమవుతుందా? సో స్టేజ్ 1లో ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చెప్తున్నాను. ఈ రోజుకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏ స్టేజ్లో ఉంది? జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అంతే. ఎందుకు ఇంకా ఎక్కువ మంది కొనట్లేదు ఎలక్ట్రిక్ వెహికల్స్? పెట్రోల్ కావాలంటే పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ఉందండి. ఛార్జింగ్ అయిపోతే హైవేలో ఎక్కడికి వెళ్తావు? శ్రీశైలం వెళ్తున్నారు, ఫారెస్ట్ ఘాట్ రోడ్లో వెళ్తున్నారు, ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి? లాజిక్ జాగ్రత్తగా అర్థమవుతుందా? సో పెట్రోల్ డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి కదా మనకి, అంత ఫ్రీక్వెన్సీతో అన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ అవుట్లెట్స్ కూడా పెట్టాలి. ఇప్పుడు యూఎస్లో ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఆల్రెడీ పెట్టేశారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అమెరికాకి. ఇండియాకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే కనీసం 10-15 ఏళ్ళు పడుతుంది మనకి. అంటే ఇంకో నెక్స్ట్ 10-15 ఇయర్స్ పాటు పెట్రోల్ అండ్ డీజిల్ రైట్. కొంచెం డిస్టర్బింగ్ ఉంది కదండి వాతావరణం లైట్గా. రైట్, ఏ కాన్సెప్ట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మళ్ళీ? రైట్, పిఎల్సి స్టాండ్స్ ఫర్ రైట్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఎవ్రీ ప్రోడక్ట్ ఎన్ని స్టేజెస్ ద్వారా వెళ్తుంది తన యూస్ఫుల్ లైఫ్లో? 4 స్టేజెస్. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏ స్టేజ్లో ఉంది? ఇంకా జనాలకు పరిచయం ఎక్కువైందా? అవ్వలేదు. సేల్స్ ఎలా ఎక్కువైనా ఉందా వెన్ కంపేర్ టు పెట్రోల్ డీజిల్ వెహికల్స్? సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ నోట్ చేయండి. లో సేల్స్,
సేల్స్ చాలా తక్కువ ఉంటాయి ఆ ప్రోడక్ట్కి, బికాజ్ అవేర్నెస్ తక్కువ ఉంటుంది కస్టమర్కి అవేర్నెస్ తక్కువ ఉంది, ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో సేల్స్ స్టేజ్ 1లో మెయిన్ ఫీచర్స్ ఏంటి? సేల్స్ తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ విచ్ ఫ్యాక్టర్? అవేర్నెస్ తక్కువ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంది. అంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఫెసిలిటీ తక్కువ ఉంది, అవేర్నెస్ తక్కువ ఉంది. ఇప్పుడు ఒకసారి కామన్ సెన్స్ యూస్ చేసి చెప్పండి, నెక్స్ట్ 15 years తర్వాత ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోడక్ట్ ఉంది కదండి, ఇది సెకండ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోడక్ట్ సెకండ్ స్టేజ్లోకి వస్తుందో ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? డీజిల్ కార్స్ని ఫస్ట్ బ్యాన్ చేస్తుంది. ఇంకొక 5-10 years తర్వాత పెట్రోల్ కార్స్ కూడా బ్యాన్ చేసేస్తుంది. లాజిక్ అర్థమైందా? ఫ్యూచర్ ఎలా కనపడుతుందో. ఇంకొక 10-15 years తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్ అంతా ఎక్కువ ఉంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో డీజిల్ ఇంజిన్ ఉన్న కార్స్ ఉన్నాయి కదండి, వెహికల్స్, వీటిని బ్యాన్ చేస్తుంది. కావాలంటే గమనించండి, ఇప్పుడు సిటీ పబ్లిక్ సర్వీసెస్ ఉన్నాయి, పబ్లిక్ బస్సులు, సిటీ బస్సులు అంటారు కదండి. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసాయి ఆల్రెడీ. ఇప్పుడు ఆర్టీసీ వాడు లైట్గా ఇంట్రడ్యూస్ చేశాడు ఎలక్ట్రిక్ వెహికల్స్ విత్ ఏసీ ఫెసిలిటీ కదండి. ఫ్యూచర్లో 10-15 years తర్వాత ఆ వెహికల్స్ మిగులుతాయి, డీజిల్ అన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. ప్లస్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది డీజిల్ వాడకం ఆపేస్తే. ఈ లాజిక్ జాగ్రత్తగా అర్థమవుతుందా? అంటే ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోడక్ట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి? స్టేజ్ 1లో ఉన్నాయి ఈ క్యాలెండర్ ఇయర్లో. ఆఫ్టర్ 10-15 years ఏ స్టేజ్కి మూవ్ అవుతుంది అది? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి మీకు? ప్రతి ప్రోడక్ట్కి 4 stages ఉంటాయి. ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్ స్టేజ్ 1లో ఉందంటే దాని అర్థం ఏంటి? జీవితాంతం ఎలక్ట్రిక్ వెహికల్ స్టేజ్ 1లో ఉంటుందని కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? బిజినెస్ ఎన్వైరన్మెంట్లో చేంజెస్ రాగానే ఎక్కడికి మూవ్ అవుతుంది? సెకండ్ స్టేజ్కి వెళ్తుంది. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ అండి 20 years బ్యాక్ స్టేజ్ 1లో ఉండేవి, ఇప్పుడు స్టేజ్ 2లోకి వచ్చేసాయి. అంతకంటే బెటర్ టెక్నాలజీ ఏమైనా వస్తే అవి స్టేజ్ 3కి వెళ్ళిపోతుంది స్మార్ట్ ఫోన్స్. ఈ లాజిక్ జాగ్రత్తగా అర్థమవుతుందా? అంతకంటే బెస్ట్ టెక్నాలజీ ఏమైనా వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మేబీ స్మార్ట్ ఫోన్స్ ఫ్యూచర్లో 3rd స్టేజ్కి వెళ్తుంది. ఇప్పటిదాకా 2 stages గురించి కాస్త పరిచయం అయిందా? ఇదంతా ఎందుకు చదువుతున్నాం మనం? బికాస్ ఆఫ్ 1 word కాల్డ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 4 stages. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఇంట్రడక్షన్ స్టేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? లీస్ట్ సేల్స్ ఉంటుంది, కస్టమర్ అవేర్నెస్ తక్కువ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జింగ్ స్టేషన్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ లాజిక్ అర్థమైందా? ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈ రోజు మార్కెట్ పరిస్థితి మాట్లాడితే సెకండ్ స్టేజ్లో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి? 1 example స్మార్ట్ ఫోన్స్. సేల్స్ ఎక్కువ ఉన్నాయి కదండి స్మార్ట్ ఫోన్స్, హెవీ సేల్స్ ఉన్నాయి. కాంపిటీటర్స్ కూడా ఎలా ఉంటారు? హెవీ కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు 3rd స్టేజ్ రండి. 3rd స్టేజ్ నేమ్ ఏమని రాసాం? మెచ్యూరిటీ స్టేజ్ అని రాసామా? సాఫ్ట్ డ్రింక్స్ అండి, కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటారు కదా. సాఫ్ట్ డ్రింక్స్కి అనదర్ టెక్నికల్ నేమ్ ఏంటి? కార్బొనేటెడ్ డ్రింక్స్. అంటే థమ్స్ అప్, పెప్సీ, కోక్ ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటన్నిటిని కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ మధ్య ఈ సెలబ్రిటీ ఉన్నాడు తెలుగు అల్లు అర్జున్ ఉన్నారు కదండి, అతను కోక్ అడ్వర్టైజ్మెంట్లోకి వచ్చాడు, చూశారు కదా. ఎందుకంటే పుష్ప హిట్ అయింది, బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆ కుర్రాడికి, ఇప్పుడు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, అందుకని అతను బ్రాండ్ అంబాసిడర్గా వాడి కోక్ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. మేము చదువుకునే రోజుల నుంచి గమనించినట్లయితే లాస్ట్ 15-20 years నుంచి కోక్ అడ్వర్టైజ్మెంట్స్కి సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేయడం అనేది హెవీగా ఉండేది ఒకప్పుడు. అంటే కోకోకోలా ఆర్గనైజేషన్ వాడు అడ్వర్టైజ్మెంట్స్ హెవీగా తగ్గించేశాడు. ఎందుకు ఖర్చులు తగ్గిస్తున్నాడు అంటే నంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఫర్ థమ్స్ అప్, కోక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి, 15 yearsతో పోల్చుకుంటే ఇప్పటికీ ఇంక్రీజ్ అవ్వలేదు. ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు కోక్కి, థమ్స్ అప్కి, వీటికి. అంతకంటే కన్జ్యూమర్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇంకా ఒక జనరేషన్ వాళ్ళు ఆపేస్తున్నారు తాగడం థమ్స్ అప్ ఫర్ హెల్త్ కాన్షియస్నెస్, ఇంకొక జనరేషన్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, అంతే తేడా. ఈ గమనించి వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ కార్బొనేటెడ్ డ్రింక్స్ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్ అంతా ఏ స్టేజ్లో ఉంది? PLCలో 3rd స్టేజ్లోకి వచ్చింది. 3rd స్టేజ్లోకి వచ్చిందంటే అర్థం ఏంటి? మెచ్యూరిటీ అని పేరు పెట్టారా? దాని అర్థం ఏంటి? సేల్స్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయి ఉన్నాయి, ఇంకా అక్కడి నుంచి ఇంక ఇంక్రీజ్ అవ్వవు. సేల్స్ ఎలాగో ఇంక్రీజ్ అవ్వవు కదా, ఇంక ఊరికే సెలబ్రిటీస్ మీద ఖర్చు పెట్టడం ఎందుకు అడ్వర్టైజ్మెంట్స్లో? ఉన్న సేల్స్ని కాపాడుకోవడానికి అప్పుడప్పుడు హీరోని పిలిచి డ్యాన్స్ వేయమంటాడు. ప్రతి నెల పిలిస్తే డబ్బులు ఎక్కువ అవుతాయి కదండి సెలబ్రిటీస్కి. అందుకని ఉన్న కస్టమర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఎలాగో మ్యాక్సిమం సేల్స్ ఉన్నాయి కాబట్టి ఉన్న కస్టమర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అడ్వర్టైజ్మెంట్స్ మినిమం ఇస్తున్నాడు. ఒకప్పుడు సెలబ్రిటీస్ని పిలిచేవాడు, కోట్లు ఖర్చు పెట్టేవాడు కోక్ వాడు, పెప్సీ వాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చాలా తక్కువ ఖర్చు పెడుతున్నారు. ఎలాగో తెలుసా? ప్రతి సాఫ్ట్ డ్రింక్ చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి కదండి, దాని ముందు ఫ్లెక్స్ బోర్డ్స్ ఉంటాయా, ఆ నేమ్ ప్లేట్స్ దాని మీద ఖర్చు పెడుతున్నాడు. కోట్లు ఖర్చు పెట్టేవాడు ఇప్పుడు లక్షలు పెడుతున్నాడు. ఎంత తెలివిగలవాడో వీడు.
శ్రీనివాస ఫ్రూట్ జ్యూస్, కూల్ డ్రింక్స్ ఏవో ఉంటాయి కదండి పేర్లు ఇక్కడ. ఆ ఫ్లెక్స్ బోర్డులు తయారు చేస్తారు, అవి ఎంత అవుతాయండి? ఒక స్క్వేర్ ఫీట్ 15 రూపాయలు, 25 రూపాయలు అవుతుంది. ఒక 100 స్క్వేర్ ఫీట్ బోర్డు తయారు చేస్తే వాడికి 1500 ఖర్చు అవుతుంది. కోక్ ఆర్గనైజేషన్, రిచెస్ట్ ఆర్గనైజేషన్, 1500 ఒక షాప్కి పెట్టాడు అనుకో, లేదా 2000 పెట్టాడు. బ్రాడీపేటలో ఫర్ ఎగ్జాంపుల్ 50 షాప్స్ ఉన్నాయి అనుకోండి, 50 ఇంటూ 2000 ఎంత అవుతుంది? 50 ఇంటూ 2000 క్యాల్సీలో వేయండి, ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? అది మేళ క్రోర్ సెలబ్రిటీస్కి ఇవ్వడం మేళ. ఎలాగూ కస్టమర్స్కి బాగా పరిచయంగా ఇప్పుడు కోక్ అంటే ప్రతి షాప్ మీద ఫ్లెక్స్ కనబడుతుంది, బోర్డు. నాకు కావాల్సిన ఏంది, కస్టమర్కి నేను గుర్తుండాలి, నా కస్టమర్స్ నేను కాపాడుకోవాలి. సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ తగ్గించాడు. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ తగ్గించడానికి మెయిన్ కారణం ఏంటి? సాఫ్ట్ డ్రింక్స్ వాళ్ళకి. బికాస్ సాఫ్ట్ డ్రింక్స్ ఫాల్ అండర్ విచ్ స్టేజ్ నౌ? థర్డ్ స్టేజ్. ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ పెట్టినా ఉపయోగం ఉండదు. హ్యావ్ అండర్స్టూడ్ దిస్ లాజిక్ నౌ? రైట్. నౌ కమింగ్ టు ద లాస్ట్ స్టేజ్. పిఎల్సీలో లాస్ట్ స్టేజ్ నేమేం పెట్టాం? ఇంకెవ్వరూ కాపాడలేరు ఈ బిజినెస్ని. ల్యాండ్ లైన్స్ అండి. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చిన ఎవడు కొండు. సో నోట్ చేయండి, ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ ల్యాండ్ లైన్స్ ఫర్ ఫోర్త్ స్టేజ్. లాజిక్ జాగ్రత్తగా అర్థమవుతుందా? సబ్జెక్ట్ అర్థం కాకపోతే మీతో వచ్చిన గొడవ ఏంటంటే అర్థం కాదంటారు. అర్థమైంది అనుకోండి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ విజువలైజ్ చేస్తున్నారు. రైట్. సో ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్ హోప్ఫుల్లీ. రైట్. ఫోర్త్ స్టేజ్లో ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ ఏం రాసాం? ల్యాండ్ లైన్ ఆపరేటర్స్. నోట్ చేశారు ఎగ్జాంపుల్. ఫోర్త్ స్టేజ్లో సేల్స్ ఏమవుతాయి? ఫర్ ద ఫస్ట్ టైం సేల్స్ డిక్రీజ్ అవుతాయి. ఇంకా దేవుడు కూడా కాపాడలేడు. ఇప్పుడు మీకు తెలిసిన సబ్జెక్ట్ ఇంకొంచెం అప్లై చేద్దాం. కార్పొరేట్ లెవెల్ స్టడీస్ ఎన్ని టైప్స్ అనుకున్నాం? దాంట్లో థర్డ్ వన్ ఏంటి? టైప్స్ ఆఫ్ మంగళం స్ట్రాటజీస్ గుర్తున్నాయా? అవి ఫోర్త్ స్టేజ్లో ఉండే బిజినెస్కి అప్లై చేయాలి. రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీస్ ఏ ప్రోడక్ట్స్కి అప్లై చేస్తాం? రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీస్ ఆర్ అప్లికబుల్ ఫర్ ప్రోడక్ట్స్ విచ్ ఫాల్ అండర్ ఫోర్త్ స్టేజ్. నోట్ చేయండి ఆ పాయింట్ కూడా ఆ గ్రాఫ్ దగ్గర. ఫోర్త్ స్టేజ్ స్ట్రాటజీ రాశారా? ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ నోట్ చేసి స్ట్రాటజీ నేమ్ రాయండి. రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీస్. ఇప్పుడు అగైన్ మీ కామన్ సెన్స్ అప్లై చేయండి. సెకండ్ స్టేజ్లో ప్రోడక్ట్ ఉంది, గ్రోత్ స్టేజ్ కదండి. ఏ కార్పొరేట్ స్ట్రాటజీ పనికి వస్తుంది? కామన్ సెన్స్, గ్రోత్ స్ట్రాటజీ. ఒకవేళ ప్రోడక్ట్ థర్డ్ స్టేజ్లో ఉంది, థర్డ్ స్టేజ్ మెచ్యూర్, ఉన్న కస్టమర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా? పాత స్ట్రాటజీయే చాలు, స్టెబిలిటీ స్ట్రాటజీ. ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు ఈ పురాణం అంతా ఎందుకు చదవాల్సి వచ్చింది? ఇంత ఎక్స్ప్లెనేషను ఒక్క వర్డ్ కోసం, అది బ్లైండ్గా మెమరైజ్ చేయకూడదని. ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పేస్తారు దాదాపు ఆన్సర్. మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ ప్రస్తుతానికి ఫోర్త్ స్టేజ్లో ఉంది. ప్రొడక్షన్ ఇంత చేస్తారా, కొంచెమే చేస్తారా? అసలు అవసరం లేదు, డిక్లైన్ స్టేజ్లో ఉంది. ఉన్న కంపెనీలకే లాస్లు వస్తున్నాయి. ఒకవేళ మీరు తయారు చేయాలనుకున్న ప్రోడక్ట్, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, యాజ్ ఆన్ టుడే ఎట్ ప్రెజెంట్ ఆ ప్రోడక్ట్ థర్డ్ స్టేజ్లో ఉంది. ప్రొడక్షన్ హెవీగా చేస్తారా? లాస్ట్ ఇయర్ ఎంత ప్రొడ్యూస్ చేశారో ఈ సంవత్సరం కూడా థమ్స్అప్లు అన్నీ ప్రొడ్యూస్ చేయండి. ఎక్కువ సేల్స్ ఏమీ ఉండవు. లాజిక్ అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు తయారు చేసే ప్రోడక్ట్ ఈరోజు సెకండ్ స్టేజ్లో ఉంది. ప్రొడక్షన్ ఎక్స్పాండ్ చేయొచ్చా? చేయండి. గ్రోత్ స్ట్రాటజీ వేస్తున్నారు కదా. లాజిక్స్ అర్థమైందా? సో ప్రొడక్షన్ స్ట్రాటజీ వేయాలంటే ఏది గమనించుకోవాలి? ఈరోజు మీ ప్రోడక్ట్ ఏ స్టేజ్లో ఉందో కాస్త ఐడెంటిఫై చేసి ప్రొడక్షన్ స్ట్రాటజీ వేయండి. ఎన్ని గూడ్స్ తయారు చేయాలి? లాజిక్ అర్థమైందా? రైట్. నా ప్లీజ్ హ్యావ్ ఎ క్విక్ రివిజన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ కవర్డ్ అండర్ దిస్ స్ట్రాటజీ. ఇదే మీకు మెయిన్ స్ట్రాటజీ సిఎంఏ ఫెలోస్కి. పిఎల్సి గ్రాఫ్ నోట్ చేసుకున్నారు కదా? రైట్. రైట్. ఇంకొక కపుల్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి ప్రొడక్షన్ స్ట్రాటజీలో, అవి డిస్కస్ చేస్తే బిగ్ స్ట్రాటజీ అయిపోతుంది. రైట్. ప్రొడక్షన్ తయారు చేసే విధానం ఉంటుంది కదండి. ప్రొడక్షన్లో టెక్నిక్స్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రెడిషనల్ సిస్టమ్, ఆల్సో నోన్ యాజ్, హైలైట్ దట్ వర్డ్, మాస్ ప్రొడక్షన్ సిస్టమ్. వస్తువులు తయారు చేయాలంటే రెండు పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ వన్ మాస్ ప్రొడక్షన్ సిస్టమ్, సెకండ్ వన్ లాస్ట్ 7th పారాగ్రాఫ్లో ఉంది,
కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్షన్ స్ట్రాటజీ. సో ఇప్పుడు వస్తువులు తయారు చేసే విధానం, సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 types ఆఫ్ సిస్టమ్స్ యాజ్ పర్ యువర్ సిలబస్, రైట్. సిఎంఏ ఫైనల్కి వెళ్తే ఇంకా చాలా వస్తాయి. ఎస్సీఎంపీ స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ ఒక సబ్జెక్ట్ వస్తుంది, లీన్ సిస్టమ్ అని, ఇంకా చాలా ప్రొడక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. మీరంటే చిన్నపిల్లలు కాబట్టి 2 పరిచయం చేస్తున్నాడు సిఎంఏ ఇంటర్లో. వాట్ ఆర్ దోస్ 2 things? మాస్ ప్రొడక్షన్ సిస్టమ్ అండ్ దేర్ ఆఫ్టర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్షన్ స్ట్రాటజీ. ఇప్పుడు మీనింగ్స్ వినండి, కాస్త ఈజీ. తలనొప్పి వచ్చింది అనుకోండి, చాలా టాబ్లెట్స్ ఉన్నాయి, ఫేమస్ సారిడాన్ టాబ్లెట్తో సహా. ఇప్పుడు సారిడాన్ టాబ్లెట్ తయారు చేస్తారు కదా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో. ఆ టాబ్లెట్స్ ఎలా తయారు చేస్తారు? ల్యాక్స్ ఆఫ్ టాబ్లెట్స్ తయారు చేస్తారు. ప్రతి టాబ్లెట్లో ఇంగ్రీడియంట్స్ సేమ్ కదండి. కస్టమర్ని బట్టి, కస్టమర్ తలనొప్పి ఎక్కువ ఉందంటే వాడికంటూ స్పెషల్గా టాబ్లెట్ తయారు చేయాలి. కావాలంటే వాడు 2 టాబ్లెట్లు వేసుకుంటాడు తలనొప్పి ఎక్కువైతే. ప్రతి టాబ్లెట్లో ఇంగ్రీడియంట్స్ ఒకటే ఉంటాయి కదండి, రైట్. ప్రతి టాబ్లెట్లో ఇంగ్రీడియంట్స్ సేమ్గా ఉంటాయి కదండి. దీన్ని కాస్టింగ్లో కూడా ఒక టెక్నిక్ అంటారు, బ్యాచ్ కాస్టింగ్. 1 బ్యాచ్ అంటే 4 lakh అనో 2 lakhs టాబ్లెట్స్ ఎట్ ఎ టైం తయారు చేస్తారా? సో అలా ఆ టాబ్లెట్కి ఖర్చు ఎంత అవుతుందో తెలుసుకోవాలంటే ఏ మెథడ్ ఆఫ్ కాస్టింగ్ వాడతారు? బ్యాచ్ కాస్టింగ్ మెథడ్ వాడతారు. ఓకేనా? ఇప్పుడు మాస్ ప్రొడక్షన్ సిస్టమ్ అంటే ఏంటి? లార్జ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ తయారు చేస్తారు ఇన్ ఏ సింగిల్ బ్యాచ్. దాంట్లో క్వాలిటీ ఎలా ఉంటుంది? రీజనబుల్ క్వాలిటీ ఉంటుంది. ఎందుకు చేస్తారు ఇలాంటి సిస్టమ్స్కి? ఎందుకు వెళ్తున్నారు? అతి తక్కువ కాస్ట్ పర్ యూనిట్ కోసం, యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడానికి వెళ్తున్నారు. సో ప్లీజ్ నోట్ దట్ పర్పస్. హియర్ ఈస్ ద వర్డ్ లో కాస్ట్. ఎగ్జాంపుల్, స్టాండర్డ్ ప్రొడక్ట్స్ అన్ని ఈ సిస్టంలోనే తయారు చేస్తారు. లైక్ హెడేక్ టాబ్లెట్స్, మారుతి సుజుకి వాళ్ళు స్విఫ్ట్ డిజైర్ కార్ తయారు చేస్తారు కదా, నానో కార్, అవన్నీ కూడా మాస్ ప్రొడక్షన్ సిస్టంలో తయారు చేసినవే. అందుకే ఇప్పుడు ఈ రూమ్లో ఏసీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా మాస్ ప్రొడక్షన్ సిస్టంలో తయారు చేస్తారు. కెమెరాస్ ఇవన్నీ కూడా, మీరు కూర్చున్న బెంచ్ కూడా మాస్ ప్రొడక్షన్ సిస్టంలో. ఇంత కొలతలు, డైమెన్షన్స్ ఇలా ఉండాలని చెప్తే వీళ్ళు కార్పెంటర్ అలా తయారు చేసి ఉంటాడు. లాజిక్ జాగ్రత్తగా అర్థమైందా? ప్లీజ్ నోట్ సమ్ ఎగ్జాంపుల్స్ దేర్ ఫర్ మాస్ ప్రొడక్షన్ సిస్టమ్. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కాల్డ్ టాబ్లెట్స్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ మెడిసిన్, కార్స్లో అయితే టాటా నానో కార్ లేదా సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎక్సెట్రా. ఇక్కడ స్టాండర్డ్ గూడ్స్ అని ఒక వర్డ్ యూస్ చేశారు కదా. స్టాండర్డ్ అంటే ఏంటి? లగ్జూరియస్ గూడ్స్ అని కాదు అర్థం, రీజనబుల్ క్వాలిటీ అని నోట్ చేయండి. రీజనబుల్ క్వాలిటీ ఉంటాయి గూడ్స్లో. ఖర్చు బాగా తగ్గించడానికి, యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడానికి హెవీ క్వాంటిటీస్ తయారు చేస్తున్నారు యూజింగ్ బ్యాచ్. ఎఫిషియన్సీ వర్డ్ మీనింగ్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఎఫిషియన్సీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్? టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ కాస్ట్ ఆఫ్ సేల్స్ కదా. నెక్స్ట్ వర్డ్ అది అండర్లైన్ చేయండి, లెర్నింగ్ హౌ టు డూ బెటర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ. మీ ప్రొడక్షన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఖర్చులు తగ్గించే విధంగా ఉండాలి. అక్కడ నోట్ చేయండి ఆ వర్డ్, లెర్నింగ్ హౌ టు డూ బెటర్ మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ. అక్కడ ఇంకొక వర్డ్ యూజ్ చేశారు చూడండి, సోల్ అంటే ఓన్లీ, ప్రీరోగేటివ్ అంటే రిక్వైర్మెంట్. మేనేజ్మెంట్ యొక్క బేసిక్ రైట్ ఆర్ రిక్వైర్మెంట్ ఏంటి? ఎఫిషియన్సీ. ఏ సిస్టంలో ఎఫిషియన్సీ కావాలి వాళ్ళకి? మాస్ ప్రొడక్షన్ సిస్టంలో. హ్యావ్ అండర్స్టూడ్ దోస్ వర్డ్స్ నౌ? క్వాలిటీ ఎలా ఉంటుంది మాస్ ప్రొడక్షన్లో ఉండే గూడ్స్కి? హైయెస్ట్ క్వాలిటీ, రీజనబుల్ క్వాలిటీ? రీజనబుల్ క్వాలిటీ. అదే చెప్పాడు పాయింట్ నెంబర్ బిలో, క్వాలిటీ జనరలీ టెండ్స్ టు బి లో. ఇప్పుడు మాస్ ప్రొడక్షన్ సిస్టమ్ మీనింగ్ అర్థమైందా? కీవర్డ్స్ ఏంటి లాస్ట్కి? క్వాలిటీ ఎలా ఉంటుంది? రీజనబుల్ క్వాలిటీ. ఆర్ యూస్ చేసిన వర్డ్ ఏంటి? స్టాండర్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఖర్చులు ఎలా పెట్టాలి? అతి తక్కువ ఖర్చు ఉండాలి. అందుకని మాస్ ప్రొడక్షన్ సిస్టమ్కి వస్తున్నాం. అలాంటి ఖర్చులను కౌంట్ చేయాలంటే కాస్టింగ్లో ఏ మెథడ్ వాడతారు మీరు? ఏ మెథడ్ ఆఫ్ కాస్టింగ్? బ్యాచ్ కాస్టింగ్ యూస్ చేస్తారు. ఇక్కడ దాకా అర్థమైందా? నా మూవ్ టు ద నెక్స్ట్ వన్ నోన్ యాజ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్షన్ స్ట్రాటజీ. ఇది జపనీస్ వాళ్ళు కనిపెట్టారు. మీరు సిఎంఏ ఫైనల్కి వెళ్ళిన కాస్టింగ్ ఎస్ఎం రిలేటెడ్ సబ్జెక్ట్స్లో జపనీస్ టెక్నిక్సే ఎక్కువ ఉంటాయండి, రైట్? నోట్ చేయండి. వన్ ఆఫ్ ద టెక్నిక్ ఈజ్ కాల్డ్ కైజెన్. పేరు వినుంటారు కొంతమంది. జపనీస్ టెక్నిక్ ఒకటి ఉంది, నేమ్ నోట్ చేయండి, కైజెన్. KAIZEN. ఏంటి ఆ టెక్నిక్ వెనకాల ఉన్న లాజిక్ ఏంటో ఒకసారి సింపుల్ లాజిక్ ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా వినండి, రైట్?
జపనీస్ వాళ్ళు ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ అమెరికాని బీట్ చేస్తున్నారు ఈ మధ్య అంటే, అప్పుడు వచ్చి హీరోషిమా నాగాసాకి బాంబ్స్ వేశారు కదా, అది అసలు ఒరిజినల్ రీజన్. అమెరికా వాళ్ళు అనవసరంగా మా మీద బాంబింగ్ అటాక్ చేశారు, ఎప్పటికైనా ఎకనామికల్గా వాళ్ళని బీట్ చేయాలని వాళ్ళకు ఉందండి. అందుకని జపనీస్ యొక్క క్వాలిటీ ఏంటంటే, వాళ్ళ దేశం ఎందుకు గొప్ప అంటే, ఫస్ట్ వన్, వాళ్ళు మినిమం 14 అవర్స్ వర్క్ చేస్తారండి పర్ డే. ఫస్ట్ ప్రామిస్ వాళ్ళు అది చేసుకున్నారు, వీ హ్యావ్ టు బీట్ అమెరికా ఎకనామికలీ, ఫైనాన్షియల్గా వాళ్ళని మనం డామినేట్ చేయాలి. అందుకని ఈ కంపెనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి కదండి, కార్లు, వీటన్నిటి సేల్స్, జపాన్ వాళ్ళ కార్స్ అన్నీ కూడా అమెరికాలో సేల్స్ ఎక్కువ అమెరికన్ కంపెనీస్తో పోలిస్తే. వాళ్ళు అలా ఎక్సెల్ అవ్వడానికి కారణం ఏంటంటే, వన్ ఆఫ్ ద టెక్నిక్ ఈజ్ కాల్డ్ కైజెన్ అండి. సో జపనీస్ వాళ్ళు కంపెనీస్లో టాప్ మేనేజ్మెంట్ ఏం చెప్తారంటే, బాటమ్ లెవెల్ వాళ్ళకి, మీరు ఏదో అద్భుతంగా ఏమీ పని చేయొద్దు, కానీ రోజు ఏదో పని చేసాం వచ్చాం శాలరీ తీసుకున్నాను కాకుండా, ప్రతిరోజు పని చేసే విధానం ఉంటుంది కదండి, దాంట్లో అట్లీస్ట్ 1% ఇంప్రూవ్మెంట్ వచ్చేలాగా కొత్త ఐడియాలు వేయండి. హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ ఏమీ చేయొద్దు నాకు. ఒక రోజు పనికి వచ్చాం ఫ్యాక్టరీ కంటే, ఒక పని చేస్తున్నాం కదా, 40 మినిట్స్ పట్టింది ఒక వస్తువు తయారు చేయడానికి, ఏదైనా కొత్త టెక్నిక్ కనిపెట్టండి, కొంచెం చాలు, 39 మినిట్స్కి రెడ్యూస్ చేయండి మ్యానుఫ్యాక్చరింగ్ టైం. ఇలా ప్రతి వీక్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి అనుకోండి, 1 ఇయర్కి చాలా మెగ్నిఫిషెంట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది కదా. ఈ థియరీని సైకాలజీలో ఏమంటారంటే, థియరీ ఆఫ్ కాంపౌండ్ ఎఫెక్ట్ అంటారు. థియరీ ఆఫ్ కాంపౌండ్ ఎఫెక్ట్. రోజు ప్రతి వారం కొంచెం మారామనుకోండి, మనం కూడా 1 ఇయర్కి చాలా మార్పులు వచ్చేసి ఉంటాయి. ఈ లాజిక్స్ జాగ్రత్తగా అర్థమవుతుందా? ఈ జపనీస్ టెక్నిక్ ఏమని పిలుస్తున్నారు వాళ్ళు, టెక్నికల్ నేమ్ కైజెన్ సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. దీన్నే వాడు ఇంగ్లీష్లో ఏం ట్రాన్స్లేట్ చేశాడు మీ బుక్లో, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. అది కూడా ఎలాగా, చాలా స్మాల్ ఇంక్రీజ్ అండి, చాలా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అంటారు, స్మాల్ ఆర్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్. నోట్ చేయండి, స్మాల్ ఆర్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్. కైజెన్ లాజిక్ అర్థమైందా? ప్రతి వీక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద సాటర్డే కాస్త ఇంప్రూవ్మెంట్ ఉండాలి ప్రొడక్షన్ స్ట్రాటజీస్లో. వీటి మీద అసలు ఎందుకు ధ్యాస వెళ్ళింది జపనీస్కి? టు బీట్ అమెరికాన్. ఒరిజినల్ రీజన్, హిస్టారికల్ రీజన్ చెప్పుకున్నామా, అసలు ఒరిజినల్ టెక్నికల్ రీజన్ ఏంటంటే, బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ కాంపిటీషన్. కాంపిటీషన్ సివియర్గా పెరిగిపోయింది కదండి. సో ప్లీజ్ హైలైట్ దట్ ఫస్ట్ వర్డ్ ఇన్ 7th పాయింట్, ఇంక్రీసింగ్ కాంపిటేటివ్ ఇంటెన్సిటీ. కాంపిటీషన్ పెరిగింది, కన్జ్యూమర్ని కన్విన్స్ చేయాలి. కన్జ్యూమర్కి 2 ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వీలైనంత వరకు మంచి క్వాలిటీ కావాలి, అతి తక్కువ ఎంఆర్పి కావాలి. వాడిని సాటిస్ఫై చేయాలంటే ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ అవ్వాలి ప్రొడక్షన్ సిస్టమ్. లాజిక్ జాగ్రత్తగా అర్థమైందా? ఆ 2 ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ ఆఫ్ కన్జ్యూమర్ రాయండి. మోర్ క్వాలిటీ అట్ రీజనబుల్ ప్రైస్ కావాలి వాడికి, మోర్ క్వాలిటేటివ్ గూడ్స్ కావాలి, రీజనబుల్ ఎంఆర్పి ఉండాలి. ఈ రెండు బెనిఫిట్స్ని కస్టమర్కి ఇవ్వాలంటే ఏం చేయాలి మనం? మాస్ ప్రొడక్షన్ సిస్టంలో ఉంటే కుదరదు. ఎక్కడికి మూవ్ అవుతున్నాం? కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్షన్ స్ట్రాటజీ. హ్యావ్ అండర్స్టూడ్ దిస్ లిటిల్ కాన్సెప్ట్ నా? రైట్, ఇప్పటిదాకా ప్రొడక్షన్ స్ట్రాటజీలో ఏమేమి డిస్కస్ చేసాం? రైట్, ఫస్ట్ వన్ చూడండి, సమ్మరీ. సిరీస్ ఆఫ్ డెసిషన్స్ ఉన్నాయా, అవేంటో గుర్తు చేసుకోండి, మైండ్లో గుర్తుంటాయి కదా అవన్నీ. నెక్స్ట్ పాయింట్ ఏం డిస్కస్ చేసాం? ఈ డెసిషన్స్ అన్ని షార్ట్ టర్మ్ ఇన్ఫ్లుయెన్స్, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటాయా? లాంగ్ టర్మ్. తర్వాత ఏం డిస్కస్ చేసాం? వీ హ్యావ్ డిస్కస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాన్స్ అండ్ పాలసీస్. మీరు ఏదైనా ప్లాన్ వేయాలంటే, ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రాటజీ, స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ డెసిషన్ మేకింగ్. ఒక డెసిషన్ తీసుకోవాలంటే ప్లీజ్ డోంట్ వైలేట్ సమ్ పాలసీస్. ఈ లాజిక్ జాగ్రత్తగా అర్థమైందా? తర్వాత పాయింట్ ఏం డిస్కస్ చేసాం? డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫిజికల్ రిసోర్సెస్, లెవెల్స్ ఆఫ్ వర్టికల్ ఇంటిగ్రేషన్, అవి డిస్కస్ చేసామా? యూ షుడ్ మెయింటైన్ హెల్దీ రిలేషన్షిప్ విత్ హోమ్. ఎప్పుడు రా మెటీరియల్ కావాలన్నా కానీ వాటితో హెల్దీ రిలేషన్స్ ఉండాలి. తర్వాత పాయింట్ ఏం డిస్కస్ చేసాం? పిఎల్సి కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. పిఎల్సి మీరు ప్రస్తుతం తయారు చేస్తున్న ప్రోడక్ట్ ఏ స్టేజ్లో ఉందో చూసుకొని దాన్ని బట్టి ప్రొడక్షన్ స్ట్రాటజీ వేసుకోవాలి, ఎన్ని వస్తువులు తయారు చేయాలని. ఆ తర్వాత కాన్సెప్ట్ ఏం చేసాం? 2 types ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి మీ సిలబస్ ప్రకారం. ఒకటి మాస్ ప్రొడక్షన్ సిస్టమ్. వాట్ ఆర్ ద 2 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ సిస్టమ్? రీజనబుల్ క్వాలిటీ, లో కాస్ట్. ఆన్ ది అదర్ సైడ్ ఏం చేస్తున్నారు? బెటర్ క్వాలిటీ ఇవ్వండి, అది కూడా తక్కువ కాస్ట్కి ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆ సిస్టమ్ ఏమని పిలుస్తున్నాం? కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్షన్ సిస్టమ్ ఆర్ స్ట్రాటజీ. ఇక్కడ దాకా అర్థమైందా? నో ఐల్ గివ్ యూ కపుల్ ఆఫ్ మినిట్స్, హ్యావ్ ఎ క్విక్ రివిజన్ ఆఫ్ ఎంటైర్ కీవర్డ్స్. ఒకవేళ ఓవరాల్గా రివైజ్ చేయడం బోర్ కొడితే ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకొని గుర్తొచ్చిన కీవర్డ్స్ రాసేయండి. ప్రొడక్షన్ స్ట్రాటజీలో పీస్ ఆఫ్ రఫ్ పేపర్ ఏదో తీసుకొని క్లాస్ వర్క్ చూడకుండా
వీలైనంత వరకు బుక్ చూడకుండా రాయండి. ఎన్ని గుర్తుంటే చెక్ చేసుకోవడానికి అంతే, రేటింగ్స్ కోసం కాదు. నోట్ చేయగలిగారా కొన్ని వర్డ్స్? ఎన్ని వర్డ్స్ నోట్ చేశారు ఇంపార్టెంట్ కాదు, కొన్నైనా రాయగలిగారు కదా, బికాస్ ఎగ్జామ్ is still 8 months or so away from us. కాస్త ఇన్డెప్త్ డిస్కషన్ ఉండేది సిఎంఏ ఇంట్రెస్ఎంలో ప్రొడక్షన్ స్ట్రాటజీ అంటే. ఓకేనా, అర్థమైందా కాస్త? రైట్, నా మూవ్ టు ద నెక్స్ట్ స్ట్రాటజీ నోన్ యాజ్ సప్లై చైన్ స్ట్రాటజీ. ఇవి ఈజీగా ఉంటాయి కాస్త. Now what is the next strategy? Then first question, first concept you have to understood is what do you mean by supply chain? Please note this explanation. Suppliers in between manufacturers and at the other extreme and customers ఉంటారు. ఈ arrow marks నోట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సప్లై చైన్ బేసిక్గా 2 టైప్స్ ఉంటుందండి, అడ్వాన్స్డ్ సప్లై చైన్ అండ్ బేసిక్ సప్లై చైన్. నా ఆన్ స్క్రీన్ మనం రాసింది ఏంటి ఇప్పుడు? ఇంటర్ సిలబస్ తగ్గట్టుగా బేసిక్ సప్లై చైన్ అని నోట్ చేయండి, డయాగ్రామ్ పేరు. అక్కడ ఏమేమి పనులు జరుగుతాయో డిస్కస్ చేద్దాం. ఇక్కడ దాకా నోట్ చేశారా డయాగ్రామ్? ఓకేనా? Can I ask simple question for relaxation purposes? How many stages are there in strategic planning? Are you sure? 5th one. How many primary activities are there? Very good. 5th one. How many elements are there in emotional intelligence? Very good. 5th one. How many alternatives are there to strategic planning? Very good. 2nd one. What is that? డీసెంట్రలైజ్డ్ ఒక అప్రోచ్ ఉండకూడదు, ఐవరీ టవర్ అప్రోచ్ గుర్తుందా? రైట్. ఫస్ట్ వన్ ఏంటి? ప్రతి సిట్యుయేషన్కి ఒక ప్లాన్ తయారు చేసి రెడీగా ఉండాలన్నారు కదా, సినారియో ప్లానింగ్స్ గుర్తున్నాయా? ప్రొడక్షన్ స్ట్రాటజీలో 2 ప్రొడక్షన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఏంటవి? మాస్ ప్రొడక్షన్ సిస్టమ్ వర్సెస్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్షన్ సిస్టమ్. కంటిన్యూస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కైజెన్. ఇది మీకు సిఎంఏ ఫైనల్ ఎలాగో వస్తుంది, లీన్ సిస్టమ్స్, కైజెన్ సిస్టమ్స్ అని. ఇక్కడ దాకా అర్థమైందా? రైట్. ఇప్పుడు దాకా ఏ స్ట్రాటజీ డిస్కస్ చేసాం? ప్రొడక్షన్. ఆ సిరీస్ ఆఫ్ డెసిషన్స్ బయటకు అనొద్దు, మైండ్లో ఒకసారి క్విక్గా రివైజ్ చేయండి వితౌట్ ఎనీ వాయిస్. ఓకేనా? గుర్తొస్తున్నాయా? క్వాలిటీ ఆఫ్ స్ట్రాటజీ డెసిషన్స్ పెంచుకోవడానికి, ఫర్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ డెసిషన్స్ వీ హ్యావ్ యూజ్డ్ సమ్ టెక్నిక్స్. ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రెయిన్ స్టార్మింగ్ అని ఉందా అక్కడ? ఒకసారి జాగ్రత్త గుర్తు చేసుకోండి. టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ వీ హ్యావ్ టు యూజ్ సమ్ టెక్నిక్స్. బ్రెయిన్ స్టార్మింగ్ ఉందా? అదే క్వశ్చన్ ఆర్ కాన్సెప్ట్లో ఈ పదం కూడా ఉందా? కాస్త ఆలోచించండి బుక్ చూడకుండా. డెవిల్స్ అడ్వకేట్ అని ఉందా? డెవిల్స్ అడ్వకేట్ రెండు వేరు కాన్సెప్ట్సా? ఒకటేనా వేరు కాన్సెప్ట్సా?
బ్రెయిన్ స్టార్మింగ్ వేరు, డెవిల్స్ అడ్వకేట్ కాన్సెప్ట్ వేరు కదా. ఇప్పుడు డెవిల్స్ అడ్వకేట్ వర్డ్ ఉన్న కాన్సెప్ట్ ఆర్ క్వశ్చన్ నేమ్ ఏంటో చెప్పగలరా? అనదర్ వే ఆఫ్ రివైజింగ్, డెవిల్స్ అడ్వకేట్ కాన్సెప్ట్ ఒక దగ్గర ఉంది కదండి, ఆ క్వశ్చన్ నేమ్ ఏంటో కాస్త విజువలైజ్ చేయగలరా, గుర్తు చేసుకోగలరా? బ్రెయిన్ స్టార్మింగ్ అనే కాన్సెప్ట్ ఉందా? ఇప్పుడు వెరైటీగా అడుగుతున్నాను, చాలా మంది క్వశ్చన్ కూడా గుర్తుండాలి కదండి మనకి. బ్రెయిన్ స్టార్మింగ్ యూజ్ చేసిన వర్డ్ ఏ క్వశ్చన్ దగ్గర ఉంది, ఆ క్వశ్చన్ నేమ్ ఏంటి? ఓసారి వెళ్ళి రెఫర్ చేయండి చాప్టర్ 2. బ్రెయిన్ స్టార్మింగ్ తర్వాత ఏ పాయింట్ ఉంది ఆ క్వశ్చన్లో? స్పెషల్. వెరీ గుడ్. ఎక్కడికి తీసుకెళ్తారు మిమ్మల్ని, గుర్తుందా? మే గాడ్ బ్లెస్ యూ, సచ్ ఎ జాబ్ ఇన్ సచ్ ఎంఎన్సి. రైట్. థర్డ్ వన్ ఏంటి? వాడిని ఎందుకు పిలుస్తాం? ఫ్రెష్ ఐడియాస్ ఇస్తాడు. వాడికి ఉండే క్వాలిటీస్ ఏంటి? ఆబ్జెక్టివ్లీ అండ్ డిస్పాషనేట్లీ అనేది ఉంది కదా, బయాస్డ్గా ఉండడని. ఫోర్త్ టెక్నిక్ ఏంటి? ఎవరిద్దరు ఉంటారు ఇక్కడ? అవుట్ సైడ్ కన్సల్టెంట్ ఉంటాడు, ప్లస్ మన ఎంప్లాయీస్ ఉంటారు. మన ఎంప్లాయీస్ పని ఏంటి? వాడిచ్చిన ఫ్రెష్ ఐడియాస్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటబుల్లా కాదా, వర్కబుల్ సొల్యూషన్స్ అనే వర్డ్ ఉంది, గుర్తుందా? ఇంకా ఆ క్వశ్చన్ ఏమేంటి ఒకసారి గుర్తు చేయండి. డెవిల్స్ అడ్వకేట్, ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ డెసిషన్స్ కదా. ఫస్ట్ వన్ ఏంటి? మీరు ఏ ప్లాన్ చెప్పినా వాడు ఎందుకు చేయాలి అని అడుగుతాడు, వాడికి రీజన్స్ చెప్పాలి. సెకండ్ వన్ ఏంటి? ఇద్దరు ఉంటారు ఇక్కడ, ఒకడు ప్లాన్ తయారు చేస్తాడు, ఇంకొకడు కౌంటర్ ప్లాన్. వాళ్ళిద్దరికి ఏం అరేంజ్ చేస్తారు? పెళ్లి చూపులా, డిబేట్. ఎవరు గెలుస్తారో చూసి ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. లాజిక్ అర్థమైందా? థర్డ్ వన్ ఏంటి? అవుట్ సైడ్ పాత రెఫరెన్స్ కేస్ స్టడీస్ ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చి ప్రెసెంట్ డే ప్రాబ్లంకి అప్లై చేస్తున్నారు. రెఫరెన్స్ క్లాస్ ఆఫ్ అని ఉంటుంది వర్డ్, గుర్తుంటుందా? లాస్ట్ వన్. ఇది చెయ్యకూడదు. ఇక్కడ సైకాలజిస్ట్ నేమ్ చెప్పగలరా ఎవరైనా? 3 పేర్లు గుర్తు చేస్తాను, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ రిచర్డ్ రోల్, సెకండ్ వన్ రాక్ ఆర్ట్, థర్డ్ వన్ ఐర్విస్ జానిస్, ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ అటెంప్ట్. గుర్తొస్తుందా? ఇప్పుడు ఎంసీక్యూస్ రాస్తే కనెక్ట్ అవుతాయి వర్డ్స్, ఇవన్నీ ఎంసీక్యూస్లోనే అడుగుతుంటాడు, ఫిలాసఫర్ నేమ్ ఎక్సెట్రా. గుర్తొస్తున్నాయా? ప్రొడక్షన్ స్ట్రాటజీ అర్థమైందా? షల్ వి మూవ్ టు ద నెక్స్ట్ స్ట్రాటజీ? వాట్ ఈస్ దట్ నెక్స్ట్ వన్? సప్లై చైన్ స్ట్రాటజీ. సప్లై చైన్ ఈజ్ ఆఫ్ హౌ మెనీ టైప్స్? 2 టైప్స్, బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ సప్లై చైన్. మనం బోర్డు మీద స్క్రీన్ మీద రాసింది ఏంటి ఇప్పుడు? బేసిక్ సప్లై చైన్లో ఎంతమంది పార్టీస్ ఉంటారు? 3 ఉంటారు. ఎవరు వాళ్ళ పేర్లు? సప్లయర్స్. ఇప్పుడు జాగ్రత్తగా మీనింగ్ వినండి. సప్లై చైన్ అంటే ఏంటో. వస్తువు తయారు చేయాలంటే రా మెటీరియల్స్ కావాలా? తెలిసిన లాజిక్సే. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వస్తువు తయారు చేయాలంటే ఫ్యాక్టరీలో మెషిన్స్ కావాలా? అవి ఎక్కడి నుంచి కొంటారు? సప్లయర్స్ నుంచే కొంటారా? సప్లయర్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఉంటారు కదా, సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్, సప్లయర్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, సప్లయర్ ఆఫ్ లూజ్ టూల్స్ అండ్ కన్స్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్, ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళందరూ సప్లయర్స్ దగ్గర నుంచే కదా కొంటారు, అవునా? అక్కడి నుంచి ఇక్కడికి వస్తువులు వస్తాయా? ఆ వచ్చే ప్రాసెస్ని ఏమని పిలుస్తారు? సప్లై చైన్. సప్లయర్స్ దగ్గర నుంచి ఎక్కడి దాకా వస్తున్నాయి? అన్నీ మ్యానుఫ్యాక్చర్ దాకా వస్తున్నాయా? మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఫినిష్డ్ కూడా తయారు చేస్తామా? ఎవరికి పంపించేస్తాం? ఇంటర్మీడియట్స్కి పంపిస్తాం. ఫైనల్గా ఎక్కడికి వెళ్తాయి? కస్టమర్స్ దాకా వెళ్తాయి. ఈ ఎంటైర్ ఫ్లో ఆఫ్ యాక్టివిటీస్ని ఏమని పిలుస్తున్నారు? సప్లై చైన్. ఇక్కడ ఎలా మూవ్ చేయాలి వస్తువులని స్ట్రాటజీస్ వేస్తారు, దాన్ని ఏమని పిలుస్తారు? సప్లై చైన్ స్ట్రాటజీ యొక్క 1 లైన్ మీనింగ్. ఇక్కడ దాకా ఫస్ట్ పాయింట్ అర్థమైందా? సో సప్లై చైన్, బేసిక్ సప్లై చైన్లో ఎంతమంది పార్టీస్ ఉంటారు? 3. ఎవరు వాళ్ళు? సప్లయర్స్. సప్లయర్స్ ఏమేం చేస్తారు? దే మే సప్లై రా మెటీరియల్స్, ఆర్ దే మే సప్లై ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ప్లాంట్ అండ్ మెషినరీ, ఆర్ కన్స్యూమబుల్స్, ఆర్ లూజ్ టూల్స్, ఆర్ స్పేర్ పార్ట్స్. ఇక్కడ దాకా అర్థమైందా? నా ప్లీజ్ నోట్ దట్ మీనింగ్ ఫస్ట్. ఆ డయాగ్రామ్ నోట్ చేశారా? నా కమ్ టు ద ఫస్ట్ పాయింట్. ప్లీజ్ హైలైట్ ద వర్డ్, ఫస్ట్ కీ వర్డ్ ఇన్ ద డెఫినిషన్. మేనేజింగ్ ఆర్ ప్లానింగ్ the flow of inputs and components. అంటే ఎగ్జాంపుల్ ఏ రాయొచ్చు మీకు తెలిసిన ఎగ్జాంపుల్? రా మెటీరియల్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, లూజ్ టూల్స్. దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ కాంపోనెంట్స్. ఎక్కడి నుంచి మూవ్ చేస్తున్నారు అవి? సప్లయర్స్ యొక్క లొకేషన్ నుంచి ఎక్కడి దాకా వస్తున్నాయి?
టు ది కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్, ఆల్సో నోన్ యాజ్ ప్రొడక్షన్ ప్రాసెసెస్. ఇలా మూవ్ చేయడానికి కూడా ఏం కావాలండి? లారీస్, హెవీ వెహికల్స్ ఉంటే చాలు కదండి. దానికి కూడా ఒక ప్లాన్ వేయాలా అంటే సప్లై చైన్ స్ట్రాటజీ. ఇంకొక వర్డ్ వస్తుంది ఇక్కడ, వాడు ఏదో విసిరి పడేసినట్టు కీవర్డ్స్ ప్లేస్ చేశాడు మీ సీఎం అవార్డ్ మెటీరియల్లో. కంప్లీట్ స్టోరీ అయితే ఇవ్వడానికి ట్రై చేయట్లేదు, కీవర్డ్స్ అలా యూజ్ చేశాడు ర్యాండమ్. మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దెర్ ఈజ్ వన్ మోర్ డిపార్ట్మెంట్ కాల్డ్ యాజ్ లాజిస్టిక్స్ అండి. దీని గురించి ఒకసారి జస్ట్ ఒక వర్డ్ అనుకున్నాం, ఫిజికల్ మూవ్మెంట్, హౌ టు మూవ్ ఫిజికలీ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఆ డిపార్ట్మెంట్ వరకు లాజిస్టిక్స్ అండి. లాజిక్ జాగ్రత్తగా అర్థమైందా? దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ లాజిస్టిక్ స్ట్రాటజీ అండ్ సప్లై చైన్ స్ట్రాటజీ. ఇఫ్ యూ విజువలైజ్ ఎ వెన్ డయాగ్రామ్ లైక్ దిస్ ఇన్ మ్యాథ్స్ సెట్ థియరీలో వాడతారు కదా, ద వైడర్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ సప్లై చైన్ స్ట్రాటజీ. లాజిస్టిక్ స్ట్రాటజీ ఆర్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ సప్లై చైన్. ఇట్లా నోట్ చేసుకోండి మార్జిన్లో. సప్లై చైన్ ఈజ్ ఎ వైడర్ కాన్సెప్ట్, whereas logistics is a part of supply chain strategy. Diagram note chesara, which is a wider concept now, which is a little concept, which is a part of supply chain strategy, లాజిస్టిక్స్. ఇప్పుడు ఇది కాస్త జాగ్రత్తగా వినండి, ఇంకొక కాన్సెప్ట్తో కనెక్ట్ చేద్దాం. వాల్యూ చైన్ అనాలిసిస్ విన్నామా మనం? హౌ మెనీ యాక్టివిటీస్ ఆర్ దేర్? 5. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రైమరీ యాక్టివిటీ? అక్కడ ఇమాజినేటివ్ బ్రదర్ ఆఫ్ ఎంఎస్డి అనుకున్నాం, గుర్తుందా? ఇన్పుట్స్ని, రా మెటీరియల్స్ని రిసీవ్ చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి, పాడవకూడదు వస్తువులు అనుకున్నామా? రిసీవింగ్, స్టోరింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ రా మెటీరియల్స్ ఫ్రమ్ వేర్ హౌస్ టు ఫ్యాక్టరీ అనుకున్నామా? అది ఏ యాక్టివిటీ? అది ఫస్ట్ ప్రైమరీ యాక్టివిటీ కదా. కానీ సప్లయర్ని సెలెక్ట్ చేయాలా మీరు? సప్లయర్తో ప్రైస్ నెగోషియేషన్ చేయాలా, బార్గెనింగ్ చేయాలా? ఆ పనులన్నీ ఎవరు చేస్తారనుకున్నాం? చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం, గుర్తుందా? అవుట్ బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏంటి? సిఎస్టి, వస్తువు తయారైన తర్వాత ఫ్యాక్టరీ నుంచి గోడౌన్కి పంపించడం, అక్కడ తీసుకునే జాగ్రత్త. సిఎస్టి అనుకున్నాం, కలెక్టింగ్ ఫినిష్డ్ గూడ్స్ from factory, thereafter store finished goods in a separate warehouse, if required transfer that finished good to wholesaler, retailer or consumers. ivi kada CSD logics. What is the first supporting activity? ప్రొక్యూర్మెంట్ వాళ్ళు చేసే పని ఏంటి? ఆల్ ద ప్రైమరీ యాక్టివిటీస్ కెన్ హెల్ప్ కావాలంటే ఇస్తారని చెప్పుకున్నామా? ప్రొవైడింగ్ అసిస్టెన్స్ ఆర్ రీసోర్స్ ఇన్పుట్స్ టు ఆల్ ద ప్రైమరీ యాక్టివిటీస్. మీకు బాగా గుర్తుంటే ఆల్ అనే వర్డ్ యాడ్ చేయండి అని చెప్పుకున్నాం, ఓసారి వెళ్ళి రెఫర్ చేయండి. వర్డ్ నోట్ చేస్తున్నారు అక్కడ? ఎంతమంది నోట్ చేశారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఆల్ అనే వర్డ్ అప్రిషియబుల్. నోట్ చేశారు ఆ వర్డ్? ప్రైమరీ యాక్టివిటీస్లో వన్ ఆఫ్ ద ప్రైమరీ యాక్టివిటీ ఏంటి? ఇన్బౌండ్ లాజిస్టిక్సా? వాళ్ళకి రా మెటీరియల్స్ రిసీవ్ చేసుకోవాలంటే ముందు ఏం చేయాలి మనం? సప్లయర్ని సెలెక్ట్ చేయాలా, సప్లయర్తో ప్రైస్ బార్గెన్ చేయాలా, నెగోషియేట్ చేయాలా? ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ప్రొక్యూర్మెంట్ వాళ్ళు చేసి పెడతారు. ఇన్బౌండ్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరు ఉంటారు? వన్ ఆఫ్ ద ప్రైమరీ యాక్టివిటీ కదా ఇన్బౌండ్ లాజిస్టిక్స్. అన్ని ప్రైమరీ యాక్టివిటీస్ హెల్ప్ చేసేది ఎవరు? ప్రొక్యూర్మెంట్ వాళ్ళు. ఫస్ట్ ప్రైమరీ యాక్టివిటీ ఏంటి? ఇన్బౌండ్ లాజిస్టిక్స్. ఇన్బౌండ్ లాజిస్టిక్స్ వాళ్ళు మెటీరియల్ రిసీవ్ చేసుకోవాలంటే ముందు ఏం చేయాలి? ఆర్డర్ పెట్టాలి మనం. అంటే సప్లయర్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు? ప్రొక్యూర్మెంట్ వాళ్ళు. సప్లయర్తో రేట్ ఎవరు మాట్లాడతారు? ప్రైస్ నెగోషియేషన్ ప్రొక్యూర్మెంట్ వాళ్ళు. హ్యావ్ అండర్స్టూడ్ దిస్ లాజిక్? ఈ లాజిక్కి సప్లై చైన్కి లింక్ ఏంటో ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మైండ్లో మీరు, ఇన్స్టెడ్ ఆఫ్ మెమరైజింగ్. రైట్? వాల్యూ చైన్ అనాలిసిస్ మెయిన్ పర్పస్ ఏంటి? వాట్ డూ మీన్ బై వాల్యూ? ది అమౌంట్ ఆఫ్ ఆర్ ద లెవెల్ ఆఫ్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ అనుకున్నామా? రైట్? కన్స్యూమర్ ఎప్పుడు సాటిస్ఫై అవుతాడు? క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ బాగుండాలి, అట్ ద సేమ్ టైం ఎంఆర్పి కాస్త తక్కువ ఉండాలా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, సప్లయర్ దగ్గర నుంచి గూడ్స్ తెచ్చుకుంటామా? సప్లయర్ దగ్గర నుంచి, చాలా జాగ్రత్తగా వినాలి ఇది, సప్లయర్ దగ్గర నుంచి గూడ్స్ తెచ్చుకుంటామా? ఫిజికల్గా ఎలా తెచ్చుకోవాలి? లారీలో, రోడ్ వేసా, రైల్వేసా, ఎయిర్ వేసా ఆలోచిస్తాం కదా. ఎందులో తెచ్చుకుంటే వస్తువు పాడవదు, ఖర్చు తగ్గుతుంది? ఇదంతా లాజిస్టిక్స్ వాళ్ళు ఆలోచిస్తారు. జాగ్రత్తగా ఫాలో అవుతున్నారా? లెసన్ ఫాలో అవుతున్నారు? ఈ కాన్సెప్ట్ ఎక్కడ మాట్లాడుతున్నాం మనం? 3 కాన్సెప్ట్స్ రిలేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ వాల్యూ ఛానల్స్లోకి వెళ్ళాం. వాల్యూ అంటే మీనింగ్ ఏం చెప్పుకున్నాం?
ద అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ విచ్ యూ ప్రొవైడ్ టు ద కస్టమర్ కదా. కస్టమర్ ఎప్పుడు సాటిస్ఫై అవుతాడు? 5+4 యాక్టివిటీస్ అద్భుతంగా చేయాలి మీరు. 5+4 యాక్టివిటీస్ అద్భుతంగా చేస్తే కదా కన్జ్యూమర్కి సాటిస్ఫాక్షన్ వస్తుంది. 5+4 యాక్టివిటీస్ అంటే ఫస్ట్ ప్రైమరీ యాక్టివిటీ ఏంటి? ఇన్బౌండ్ లాజిస్టిక్స్. ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అద్భుతంగా చేయడం అంటే ఏంటి? జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవడం, జాగ్రత్తగా రా మెటీరియల్ స్టోర్ చేయడం, డామినోస్, ఫ్రీజర్, ఎగ్జాంపుల్స్ ఏవో చెప్పుకున్నాం కదా. ఈ పనులన్నీ జాగ్రత్తగా చేయాలంటే ముందు ఏం చేయాలి మీరు? బెస్ట్ క్వాలిటీ రా మెటీరియల్ కొనాలి సప్లయర్ దగ్గర, అతి తక్కువ ప్రైజ్కి కొనాలి. అంటే ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీ అద్భుతంగా చేయాలి మీరు. లాజిక్ జాగ్రత్తగా అర్థమవుతుందా? ఫస్ట్ ఏం చేస్తున్నారు? ప్రొక్యూర్మెంట్ వాళ్ళు మంచి సప్లయర్ని సెలెక్ట్ చేసి, క్వాలిటేటివ్ రా మెటీరియల్ ఇచ్చే సప్లయర్ని సెలెక్ట్ చేసి, అతి తక్కువ ప్రైస్కి ఎవడిస్తాడో వెతికి పెట్టాలా మీరు. ఈ 2 పనులు చేస్తే ఎవరికి ఆదాయం? లాస్ట్కి కన్జ్యూమర్ సాటిస్ఫై అవుతాడు లాస్ట్లో, వాల్యూ. అందుకని వాల్యూ ఛానల్స్లో ఫస్ట్ ప్రైమరీ యాక్టివిటీ ఏముంది? ఇన్బౌండ్ లాజిస్టిక్స్. ఇన్బౌండ్ కంటే ముందు ఏ పని అద్భుతంగా చేయాలి మీరు? ప్రొక్యూర్మెంట్ పని బాగా చేయాలి. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ లోయెస్ట్ ప్రైస్కి తీసుకొస్తే కన్జ్యూమర్ సాటిస్ఫై అవుతాడు. హ్యావ్ అండర్స్టూడ్ ద పర్పస్ ఆఫ్ వాల్యూ చైన్ అనాలిసిస్ ఫ్రమ్ దిస్ యాంగిల్. కస్టమర్ని సాటిస్ఫై చేయాలి లాస్ట్కి మనం సేల్స్ పెంచుకోవాలంటే. ఈ లాజిక్స్ జాగ్రత్తగా అర్థమవుతున్నాయా? అంటే ఇప్పుడు ఏమర్థమైంది? ప్రైమరీ యాక్టివిటీలో ఫస్ట్ పని ఏంటి? ఆ పని కూడా సప్లై చైన్లో ఒక భాగం. ఫస్ట్ సపోర్టింగ్ యాక్టివిటీ ఏంటి? ఇన్బౌండ్ లాజిస్టిక్స్ కంటే ముందు చేయాల్సిన పని ఏంటి మనం? ప్రొక్యూర్మెంట్. అంటే ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీ కూడా సప్లై చైన్లో ఒక పార్ట్. ఇలా ఆలోచిస్తే, ఎక్స్టెండ్ చేస్తే ఆ ఎంటైర్ వాల్యూ చైన్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చెప్పలేం. కానీ ఈ టైంలో ఒకటి అర్థం చేసుకోవాలి, మీరు సమ్మరీ చెప్తున్నాను. 5+4 యాక్టివిటీస్ ఉన్నాయా? ఇవన్నీ సప్లై చైన్లో పార్ట్. ఈ లాజిక్స్ జాగ్రత్తగా విజువలైజ్ చేయగలుగుతున్నారా? జస్ట్ మెమరైజ్ చేయకుండా కాస్త సబ్జెక్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. లాజిక్ అర్థమవుతుందా? ఆ 5+4 యాక్టివిటీస్ మీరు అద్భుతంగా చేస్తే ఎవరు సాటిస్ఫై అవుతారు? కన్జ్యూమర్ సాటిస్ఫై అవుతారు. అందుకని ఆ కాన్సెప్ట్కి పేరు వాల్యూ చైన్ అనాలిసిస్ అని పెట్టారు. ఎలా కన్జ్యూమర్ని ఎక్కువ సాటిస్ఫై చేయాలి మనం? ఈ 5+4 యాక్టివిటీస్ అద్భుతంగా చేయాలి. దానికి ఒక రీజన్ ఏం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా? ప్రొక్యూర్మెంట్ వాళ్ళు అద్భుతంగా పనిచేయాలి. ప్రొక్యూర్మెంట్ వాళ్ళు బాగా పనిచేయడం అంటే ఏంటి? క్వాలిటేటివ్ రా మెటీరియల్ తీసుకురావాలి అతి తక్కువ ఖర్చుకి. ఈ లాజిక్ జాగ్రత్తగా అర్థమైందా? వాళ్ళకి ఇంకొకరు సపోర్ట్ ఇవ్వాలి. అద్భుతమైన క్వాలిటేటివ్ రా మెటీరియల్ కనుక్కున్నారు, ఒక సప్లయర్ దగ్గర ఉన్నాయి, వాడితో ప్రైస్ నెగోషియేషన్ కూడా చేశారు, అతి తక్కువ రేటు కొనడానికి కూడా ఫిక్స్ అయ్యారు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గించాలా? అందుకోసం మీరు లాజిస్టిక్ స్ట్రాటజీ వేయాలి. విజువలైజ్ చేస్తున్నారా? ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ మెమరైజ్ చేసి హాఫ్ ఆఫ్ ద CMA ఇంటర్ క్వాలిఫై అయిపోతారు చాలామంది. కరెక్ట్గా అడిగితే మీనింగ్ తెలియదు కొంతమందికి. జస్ట్ బై హార్ట్ చేసి రాసేస్తే అయిపోతాయి, మార్క్స్ వస్తాయి. ఎందుకు ఇలా చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటే ఈ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఉంది కదండి, ఇది చాలా గ్రో అవుతుంది ఇండస్ట్రీ. హెవీ ఆపర్చునిటీస్, వేకెన్సీస్ ఉంటాయి CMA ఫెలోస్కి లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్స్లో. ఎగ్జాంపుల్ చెప్తే కొన్ని ఎగ్జాంపుల్స్ ఆశ్చర్యపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఉంది కదండి, ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తారా? 1 ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ నంబర్స్ చెప్తున్నాను, 3,500 crores అవుతుంది 300 కెపాసిటీ ఉండే ఏరోప్లేన్ తయారు చేయాలంటే. ఇది ఒక ఫ్యాక్ట్ అయితే 1 ఏరోప్లేన్ తయారు చేయాలి 300 passengers కెపాసిటీ ఉండేలాగా. దానికి స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదండి, ల్యాక్స్లో ఉన్నాయి. మోర్ దాన్ 10 lakhs స్పేర్ పార్ట్స్ ఉంటాయి ఒక ఏరోప్లేన్ తయారు చేయడానికి. ఈ స్పేర్ పార్ట్స్ డిఫరెంట్ కంట్రీస్లో దొరుకుతాయి. ఈ స్పేర్ పార్ట్స్ అన్ని ఒక చోటకి తీసుకురావాలా? లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ చేస్తుంది. హెవీ ఆపర్చునిటీస్ ఉన్నాయి లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్లో. అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అని SCM కోర్సెస్ ఉంటాయి మీకు. CMA అయిపోయాక, CA అయిపోయాక SCM డిప్లొమాస్ చేయొచ్చు మీరు. 2 months కోర్స్ ఒకటి ఉంటుంది. అప్పుడు ఇండస్ట్రీలోకి, జాబ్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అనే కాదు కదా, CMA CA అంటే లెక్కలు వేయడమే కాదు కదా, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీకు. ఇప్పుడు లాజిస్టిక్స్ అంటే అర్థమైందా? ఆ 10 lakhs స్పేర్ పార్ట్స్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ దగ్గర తీసుకురావాలి, ఖర్చు తక్కువ ఉండాలట. లాజిస్టిక్ స్ట్రాటజీ కావాలి, సప్లై చైన్ స్ట్రాటజీ కావాలి. హ్యావ్ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ టాపిక్స్ నౌ? లాజిక్ అర్థమైందా? సో నౌ విచ్ ఈజ్ వైడర్ కాన్సెప్ట్ నౌ, సప్లై చైన్ ఆర్ లాజిస్టిక్స్? లాజిస్టిక్ స్ట్రాటజీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సప్లై చైన్. ఇక్కడ దాకా లాజిక్ అర్థమైంది, రిలేషన్షిప్ అర్థమైందా వాల్యూ చైన్ అనాలిసిస్తో? ప్రొక్యూర్మెంట్కి, ఇన్బౌండ్ లాజిస్టిక్స్కి, సప్లై చైన్కి రిలేషన్షిప్ అర్థమైందా? వీళ్ళంతా ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? ఫైనలీ టు గివ్ సమ్ సాటిస్ఫాక్షన్ టు కన్స్యూమర్. ఈ లాజిక్ జాగ్రత్తగా అర్థమైందా? మైకేల్ పోర్టర్ ఒక కుర్రోడు ఉన్నాడు కదండి, వాల్యూ చైనల్స్ కనిపెట్టాడు. ఆ కుర్రోడు ఒక బుక్ రాసేసాడు సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆ కుర్రోడు. 1200 pages ఉందండి ఒక్క సప్లై చైన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ మీద. ఆ బుక్ చదివే అదృష్టంగానే వస్తే
ఆ సప్లై చైన్ వింగ్లోకి వెళ్ళి జాబ్లోకి పడిపోవచ్చు హాయిగా హై లెవెల్ మేనేజర్గా. అందుకని ఈ మధ్య చెప్తున్నారు, ఎవరికి ఎంత ఎక్కువ నాలెడ్జ్ వస్తుందంటే ఎంత ఎక్కువ చదివితే అంత నాలెడ్జ్ వస్తుంది. మీకు ఎప్పుడు టైం కుదిరిన ఆఫ్టర్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, ఎక్కడైనా టైమ్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఈ బుక్ కొన్ని రెఫర్ చేస్తాను. నా సిలబస్ అయిపోయేటప్పుడు లాస్ట్ సెషన్ గుర్చేయండి. మీకు యూస్ఫుల్ బుక్స్ కొన్ని ఉంటాయి, ఆథర్ బుక్స్, అవి అట్లీస్ట్ కొన్ని షెల్ఫ్లో పెట్టుకుంటే చూస్తూ చూస్తూ ఎప్పుడో ఒకసారి చదవాలనిపిస్తుంది, అంత డబ్బులు పెట్టాం కాబట్టి. దిస్ ఈజ్ వన్ సైకాలజీ టాట్ బై అవర్ స్కూల్ టీచర్స్ అండి. ఏదైనా బుక్ పనికి వస్తుందని తెలిస్తే ముందు కొనేయమంటారు. ఇప్పటికీ అలవాటు ఉంది, కొనేసి షెల్ఫ్లో పెట్టేస్తాను. ఓ 4 సండేలు చూసి బాధ వేస్తుంది, అయ్యో ఇంత డబ్బులు పెట్టుకున్నామే అని తీసి ఒక పేజ్ చదువుతాం. ఏదో ఒక విధంగా బుక్స్ చదివితే నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ ఎక్కువ వాడికి రెమ్యూనరేషన్ హెవీ లెవెల్లో వస్తాయి. ఓన్లీ సర్టిఫికేట్ ఒక్కటే కాదు, మీకు నచ్చిన ఏరియాస్ ఒకటి సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ హ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ దాకా ప్రాక్టికల్ నాలెడ్జ్ అర్థమైందా? ఇదంతా ఎందుకు చదువుతున్నాం, ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నాం, పురాణం అంతా సప్లై చైన్ స్ట్రాటజీ కాస్త అవగాహన వచ్చేందుకు. లాజిక్ అర్థమైందా? నా లుక్ ఎట్ ద కీవర్డ్స్ నా. వాట్ డూ మీన్ బై సప్లై చైన్ స్ట్రాటజీ? ఫస్ట్ కీవర్డ్స్ ఏం హైలైట్ చేశారు? ఇట్ ఈస్ కాల్డ్ మేనేజింగ్ ఆర్ ప్లానింగ్ ద ఫ్లో ఆఫ్ ఇన్పుట్స్ అండ్ కాంపోనెంట్స్ ఫ్రమ్ విచ్ పార్టీ, ఫ్రమ్ సప్లయర్స్ ఇన్ టు ది కంపెనీస్ ప్రొడక్షన్ ప్రాసెసెస్. ఇదంతా మెమరైజ్ చేయడానికి ఎంతసేపు పడుతుందండి మీకు? 5 minutes. అసలు లెసనే వినకపోతే మ్యాక్స్ 10 minutes, బట్ వీ హ్యావ్ స్పెంట్ ఆల్మోస్ట్ 25 to 45 minutes టు ఎక్స్ప్లెయిన్ వన్ పాయింట్. ఈ లాజిక్ జాగ్రత్తగా అర్థమవుతుందా? ఎందుకు చేస్తారు సప్లై చైన్ స్ట్రాటజీ అంటే 2 purposes ఉంటాయండి. ఇది మళ్ళీ మీ ఎఫ్ఎంతో కనెక్ట్ అవుతుంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పేపర్తో. దాంట్లో రేషియో అనాలిసిస్ అని ఒక చాప్టర్ ఉంటుంది, అక్కడ ఈ రేషియోస్ కనుక్కుంటారు. వన్ సచ్ రేషియో ఈజ్ కాల్డ్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. హైలైట్ చేయండి ఆ వర్డ్ని. సప్లై చైన్ స్ట్రాటజీ వేయడానికి 2 purposes ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటి? టు మినిమైజ్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్స్, ఇది కాస్టింగ్లో వస్తుంది మీకు. సెకండ్ వన్ ఏంటి? టు మ్యాక్సిమైజ్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో, ఇది ఎఫ్ఎంలో వస్తుంది. సో వాట్ ఆర్ ద 2 purposes ఆఫ్ సప్లై చైన్ స్ట్రాటజీ నా? వాట్ ఆర్ ద 2 purposes? సప్లై చైన్ స్ట్రాటజీ ఎందుకు వేస్తారు ఆర్గనైజేషన్స్? 2 టార్గెట్స్ ఉన్నాయి వాళ్ళకి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి? ఒకటి తగ్గించాలి, ఇంకొకటి ఇంక్రీజ్ చేయాలట. తగ్గించవలసిన ఖర్చు ఏంటి? ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్ అంటారు. ఓకేనా? జస్ట్ కాస్టింగ్ స్టార్ట్ అయిందా మీ క్లాస్? ఇంకా లేదు కదండి, రేపటి నుంచా? వెరీ గుడ్. దాంట్లో డైరెక్ట్ మెటీరియల్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది. మెటీరియల్స్కి ఎంత ఖర్చు చేస్తున్నారని, ఖర్చులు బాగా తగ్గించడానికి ఇలాంటి ఫార్ములా ఒకటి వాడతారు. ఊరికే రాసి పెట్టుకోండి, అక్కడ మీకు ఎలాగూ కనపడుతుంది. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీని ఓసారి రీఆర్డర్ క్వాంటిటీ గురించి చెప్పామా వామప్ క్లాసుల్లో లైట్గా? అక్కడ ఈఓకే అనే పదం కూడా రాయమని చెప్పినట్టు గుర్తు. ఇది మీకు కాస్టింగ్లో మెటీరియల్స్ చాప్టర్లో వస్తుంది. ఈ ఫార్ములా ఊరికే రాయండి, ఆ ఫార్ములా అంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను, మనకు అవసరమైనంత వరకు తీసుకుందాం. దాంట్లో డినామినేటర్లో క్యాపిటల్ సి అని ఉందా? దీని పేరేంటంటే క్యారీయింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. ఆ పదం ఒక్కటి నోట్ చేయండి, క్యారీయింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. అలాటెడ్ అవర్స్ కంటే కాస్త ఎక్కువ టైం పడుతుందండి నాకు ప్రతి చాప్టర్కి, ఎందుకంటే ఇవన్నీ చెప్పడానికి, పురాణం చెప్పడానికి సరిపోతుంది. రైట్. సి స్టాండ్స్ ఫర్ క్యారీయింగ్ కాస్ట్. నేను మీనింగ్ చెప్తాను వెరీ క్విక్గా, లాజికల్గా జాగ్రత్తగా వినండి. ఒక స్టేట్మెంట్లో మీ కాస్టింగ్లో ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు. 1 unit ఆఫ్ రా మెటీరియల్ ఉంటుంది కదండి, గోడౌన్లో స్టోర్ చేస్తారా పాడవకుండా? రా మెటీరియల్ 1 unit ఆఫ్ రా మెటీరియల్ గోడౌన్లో పాడవకుండా స్టోర్ చేయాలి అంటే అలా 12 months పాటు వాటికి మీరు పెట్టే ఖర్చుల్ని క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం అంటారు. 1 unit ఆఫ్ రా మెటీరియల్ని గోడౌన్లో పాడవకుండా 12 months పాటు ఒకవేళ ఉంచితే దానికి అయ్యే ఖర్చులను ఏమని పిలుస్తాం? క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. నోట్ చేసుకోండి ఆ మీనింగ్. క్యాపిటల్ సి స్టాండ్స్ ఫర్ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. ఇది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలండి? ఇది ఎక్కువ ఉంటే మేలా, కంపెనీకి తక్కువ ఉంటే మేలా? యూజువల్గా కాస్ట్ తగ్గించుకోవాలి కదండి. అది తగ్గించుకోవాలంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం? సి గురించి. ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్కు 1 example క్యాపిటల్ సి. లింక్ అర్థమైందా? వాట్ ఈజ్ 1 example ఆఫ్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్? క్యాపిటల్ సి. క్యాపిటల్ సి స్టాండ్స్ ఫర్ ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. ఇది తగ్గించుకునే ప్రయత్నం చేయడానికి ఏ స్ట్రాటజీ వేస్తారు ఆర్గనైజేషన్? సప్లై చైన్ స్ట్రాటజీ. Now look at the second purpose of supply chain strategy called as maximizing inventory turnover ratio. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రా మెటీరియల్స్ కొంటారు కదా మీరు, కొన్న తర్వాత ఎక్కడ పెడతారు? గోడౌన్ సెపరేట్గా ఉంటుందా రా మెటీరియల్కి?
జాగ్రత్తగా విజువలైజ్ చేయండి, కన్వీనియన్స్ కోసం చెప్తున్నాను. అంటే ఇన్వెంటరీ టర్న్ ఓవర్ అంటే ఏంటో చెప్తున్నాను. జనవరి 1 కొన్నారనుకోండి రా మెటీరియల్, గోడౌన్లో 3 months ఉంటుంది అనుకోండి. అంటే March 31 లోపల ఫ్యాక్టరీ వాళ్ళు అడుగుతున్నారు ప్రొడక్షన్కి రా మెటీరియల్ కావాలని. అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక రా మెటీరియల్ కొంటే మీరు ఎన్ని నెలల పాటు గోడౌన్లో ఉంటుంది? January 1 నుంచి 31 March దాకా. అంటే గోడౌన్లో ఎంతకాలం ఉంటుంది? 3 months. అంటే మీరు రా మెటీరియల్ కొన్న తర్వాత గోడౌన్లో ఆ ఫ్యాక్టరీలో 3 months ఉంటుంది, ఆ వేర్ హౌస్లో. 3 months అయిపోయిన వెంటనే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? రా మెటీరియల్. ఇలా 1 yearలో ఎన్ని 3 months ఉంటాయండి? అంటే January 1 ఒక లారీ రా మెటీరియల్స్, ఒక హెవీ రా మెటీరియల్స్ క్వాంటిటీస్ కొంటే మీరు ఎన్ని నెలలు గోడౌన్లో ఉంటుంది? అది 3 months. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టర్న్ ఉంటుందా? దిస్ ఈజ్ కాల్డ్ టర్న్ ఓవర్. 1 yearకి ఎన్ని టర్న్ ఓవర్స్ ఉంటాయి? 3 months ఎగ్జాంపుల్ తీసుకుంటే 4 times టర్న్ అవుతున్నాయి గోడౌన్లో రా మెటీరియల్స్. దీన్ని ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అంటారు. లాజికల్ మీనింగ్ అర్థమైందా? దీనికి ఒక ఫార్ములా చెప్తారు ఎఫ్ఎంలో, మీకు నేను లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. యూజువల్గా టర్న్ ఓవర్ అంటే ఏమనుకుంటాం? +1 జాయిన్ అయినప్పుడు సేల్స్ అనుకుంటాం. టర్న్ ఓవర్స్ చాలా ఉన్నాయి. లేబర్ టర్న్ ఓవర్ ఉంది, ఊరికే ఉద్యోగాలు మానేస్తున్నారు, హై లేబర్ టర్న్ ఓవర్ అంటారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం? స్టాక్ టర్న్ ఓవర్ రేషియోస్ అంటాం. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ విజువలైజేషన్ అర్థమైందా? ఇప్పుడు చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పేస్తారు. 3 monthsకి ఒకసారి గోడౌన్లో రా మెటీరియల్ మూవ్ అవుతుంది అనుకోండి. అంటే ఒకసారి కొన్నావు 3 నెలలకు అయిపోతున్నాయి. ఇలా ఎన్నిసార్లు తిరుగుతుంది టర్న్ ఓవర్? 4 times. ఈ సిట్యుయేషన్ బెటరా? కొన్న నెలకే టర్న్ ఓవర్ అవుతుంది. అంటే ఒక నెల రా మెటీరియల్ కొన్న నెలకే ఫ్యాక్టరీకి పంపించేస్తున్నారు కదా. ఎక్కువ ప్రొడక్షన్ ఎవరు చేస్తున్నారు? 1 month వాళ్ళు కదండి. ఏది కంపెనీకి బెనిఫిషియల్? 1 month టర్న్ ఓవర్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? టర్న్ ఓవర్ రేషియో ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటేనా? టర్న్ ఓవర్ రేషియో 1 month కదండి. 1 monthకి వాడేస్తున్నారా ఫ్యాక్టరీలో రా మెటీరియల్ని? 1 month అంటే ఎన్ని టర్న్ ఓవర్స్ ఉన్నాయి? 12 1 yearలో. సో టర్న్ ఓవర్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కాబట్టి సప్లై చైన్ స్ట్రాటజీ ఎందుకు వేస్తున్నాం? టు మ్యాక్సిమైజ్ టర్న్ ఓవర్ రేషియో. కాన్సెప్ట్ అర్థమైందా? లాజిక్ అర్థమైందా? నోట్ చేసుకోండి. ఆ ఎగ్జాంపుల్స్ నోట్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ అంతా కాకుండా. 12 times in a year, 1 monthకి టర్న్ అవ్వడం, 3 monthsకి టర్న్ అవ్వడం, ఆ 2 keywords రాయండి చాలు. హ్యావ్ అండర్స్టూడ్ దీస్ రీజన్స్ నౌ? సో ఫైనల్ సమ్మరీ ఏంటి? సప్లై చైన్ స్ట్రాటజీ. ఎంతమంది పార్టీస్ ఉంటారు? మీకు రివైజ్ చేయడం ఎంత సులువుగా ఉంటుందో ఇప్పుడు చెప్తాం, మాకు రిలాక్స్డ్గా ఉంటుంది. ఎంతమంది మినిమం పార్టీస్ ఉంటారు? 3. సప్లై చైన్ స్ట్రాటజీ యొక్క మెయిన్ పర్పసెస్ ఏంటి? 2. ఫస్ట్ ఏంటి? టు మినిమైజ్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్. సెకండ్ వన్ ఏంటి? సప్లై చైన్ స్ట్రాటజీ డెఫినేషన్ అడిగితే ఏ కీవర్డ్స్ రాయాలి? హౌ టు ప్లాన్ ఆర్ మేనేజ్ ద ఫ్లో ఆఫ్ ఇన్పుట్స్ అండ్ కాంపోనెంట్స్ ఫ్రమ్ విచ్ లొకేషన్ టు వాట్ లొకేషన్. వాట్ ఆర్ ద 2 purpose ఆఫ్ సప్లై చైన్ స్ట్రాటజీ? అర్థమైంది కదా, అవునా? సప్లై చైన్ స్ట్రాటజీలో ఒక భాగం ఏంటి? లాజిస్టిక్స్ అనుకున్నామా? లాజిస్టిక్స్ అంటే మీనింగ్ ఏం చెప్పాం? ఫిజికల్ ఫ్లో ఆఫ్ అన్నామా? దానికి 3 words ఉన్నాయి, ఈజియెస్ట్ డెఫినిషన్స్. ఇన్ సప్లై చైన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ అంటే సప్లై చైన్ స్ట్రాటజీ లోపల ఏం పార్ట్ ఉంటుంది? ఎన్కంపాసెస్ అంటే ఇన్క్లూడ్స్ అండి. ఇన్క్లూడ్స్ అంటే లాజిస్టిక్ స్ట్రాటజీ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాడు పాయింట్ నెంబర్ 3లో. లాజిస్టిక్ స్ట్రాటజీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సప్లై చైన్ అనుకున్నాం కదా. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏం వర్డ్ యూస్ చేశాడు ఇంగ్లీష్లో? ఎన్కంపాసెస్. సప్లై చైన్ స్ట్రాటజీ ఎన్కంపాసెస్ ఆర్ ఇన్క్లూడ్స్ లాజిస్టిక్ స్ట్రాటజీ అని చెప్పడానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? ఫ్లో ఆఫ్ ఇన్పుట్స్ టు ప్రొడక్షన్ ఫెసిలిటీ. అంటే ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాడు? ట్రాన్స్ఫర్ ఆఫ్ రా మెటీరియల్స్. ఫస్ట్ పాయింట్లో 3Aలో ఏం చెప్తున్నాడు? హౌ టు డీల్ విత్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రా మెటీరియల్స్. దిస్ ఈస్ ద వన్ ఏరియా ఆఫ్ లాజిస్టిక్స్. సెకండ్ వన్ చూడండి, ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్కి షిఫ్ట్ అవుతుందా వర్క్ ఇన్ ప్రోగ్రెస్? హీఈస్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్. ప్రాసెస్ కాస్టింగ్లో చెప్తారు ఇది మీకు ఎలా చేయాలి. అంటే లాజిస్టిక్స్లో 3 యాక్టివిటీస్ ఉంటాయండి. లాజిస్టిక్స్ని 3 డెఫినేషన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ వన్ ఏంటి? ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అది మీరు. రా మెటీరియల్ ఎన్ని ఫార్మ్స్ ఇన్వెంటరీ ఎన్ని ఫార్మ్స్ ఉంటుందండి? రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్. అందుకని 3 types ఆఫ్ లాజిస్టిక్స్ ఉంటాయి మీకు. లాజిక్ అర్థమైందా? వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ 1? 3A. ఇట్ డీల్స్ విత్ హౌ టు డీల్ విత్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రా మెటీరియల్స్. పాయింట్ నెంబర్ 3B ఏంటి? హౌ టు ప్లాన్ ఫిజికల్ మూమెంట్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ ఫైనల్ వన్ కామన్ సెన్స్ తో గెస్ చేయొచ్చు, హౌ టు హ్యాండిల్ ఫిజికల్ మూమెంట్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. అది నోట్ చేయండి.
వస్తువులు పాడవకూడదు, కస్టమర్కి త్వరగా డెలివరీ చేయాలి. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లాజిస్టిక్ స్ట్రాటజీస్. ఇక్కడ దాకా అర్థమైందా? ఏ స్ట్రాటజీ ఇప్పటిదాకా డిస్కస్ చేసే ప్రయత్నం చేశాం. ఆ 2 పర్పసెస్ ఉన్నాయా? అది చాలా చాలా సార్లు అడిగేశాడు ఎంసీక్యూస్లో. సప్లై చైన్ ప్రొడక్షన్ స్ట్రాటజీ ఎక్కువ సార్లు అడుగుతాడు డిస్క్రిప్టివ్లో. మీకు సప్లై చైన్ స్ట్రాటజీ ఎక్కువ సార్లు ఎంసీక్యూస్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ దాకా అర్థమైనట్టేనా?